సో నెక్స్ట్ మనకి కొత్త హెడ్ ఆఫ్ ఇన్కమ్ అమ్మా ఏంటది? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో లాస్ట్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ మొత్తం మనకి ఎన్ని హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి? 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్, హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్సెస్. అందులో ఫార్మాట్ ఉన్నవి ఎన్ని ఉన్నాయి? 3. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ఫార్మాట్ లేనివి ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అంతే కదమ్మా? సో ఇప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇది రెసిడ్యువల్ హెడ్ అంటారమ్మా. దీన్ని ఏమంటారు? రెసిడ్యువల్ హెడ్ ఆఫ్ ఇన్కమ్. అంటే రెసిడ్యువల్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లోని కవర్ అవ్వకపోతే మాత్రమే ఇక్కడ కవర్ అవుతాయమ్మా. ఓకే ఓకే. జనరల్ గా ఏం చెప్తాడంటే రెసిడ్యువల్ అంటే పైన చెప్పిన వాటిలో కవర్ అవ్వకపోతే అన్ని ఎక్కడ కవర్ అవుతాయి? అన్ని కూడా రెసిడ్యువల్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో కవర్ అవుతాయి అని చెప్పేసి మనకి చెప్తాడు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మనం ఒక వర్డ్ ఒక 2 సెంటెన్సులు చెప్పుకున్నాం అమ్మా. ఆల్ రెవెన్యూ రిసీట్స్ ఆర్ టాక్సబుల్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ అంటారు. అలాగే ఆల్ క్యాపిటల్ రిసీట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ అంటాడు. అంటే క్యాపిటల్ రిసీట్స్ అన్ని కూడా ఏమవుతాయి? ఎగ్జామ్టెడ్. ఆడేమి చెప్పకపోతే ఎగ్జామ్టెడ్, ఎక్కడైనా చెప్తే టాక్సబుల్. అంతే కదా? అంతేనా? సో రెవెన్యూ రిసీట్స్ వచ్చేసరికి అన్ని టాక్సబులే స్పెసిఫిక్ గా చెప్తే తప్ప. సార్ ఈ 4 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఎక్కడైనా స్పెసిఫిక్ గా ఒక హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో రెవెన్యూ రిసీట్ అనేది టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పలేదు అనుకోమ్మా, అప్పుడు అది ఎక్కడ టాక్సబుల్ అవుతుంది? ఎక్కడ టాక్సబుల్ అవుతుంది? అదర్ సోర్సెస్ లో టాక్సబుల్ అవుతుంది. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇది ఏమంటే అందరూ అనుకునేది ఓన్లీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే మిగతా హెడ్స్ లో కవర్ కాకపోతేనే ఇక్కడ కవర్ అవుతాయని చెప్పేసి జనరల్ గా మనం అందరం కూడా అనుకుంటాం. కాకపోతే ఇక్కడ దీనికి కూడా ఒక చార్జబిలిటీ సెక్షన్ అంటూ ఉందంట. ఓకే. సో మనం ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ కి చార్జబిలిటీ సెక్షన్ మాట్లాడుకున్నావా? సో శాలరీస్ కి చార్జబిలిటీ సెక్షన్ చెప్పండి. శాలరీస్ కి చార్జబిలిటీ సెక్షన్ ఎంతమ్మా? 15 చార్జబిలిటీ సెక్షన్. తర్వాత రేంజ్ ఆఫ్ సెక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 15 to 17. అంటే 15 to 17 మధ్యలో కనుక ఒక సెక్షన్ వస్తే అది ఎక్కడ వెంటనే ఎక్కడ చెక్ చేస్తాం? తర్వాత హౌస్ ప్రాపర్టీ చార్జబిలిటీ సెక్షన్ ఎంత? 22. రేంజ్ ఆఫ్ సెక్షన్స్ 22 నుంచి 27. 22 నుంచి 27 మధ్యలో ఎక్కడ సెక్షన్ వచ్చినా సరే మన బ్రెయిన్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. తర్వాత పీజీబీపీ 28, 41, 176. 3 చార్జబిలిటీ సెక్షన్స్ ఉంటాయి. అవునా? రైట్. సో ఇక్కడ మనకి రేంజ్ ఆఫ్ సెక్షన్స్ అంటే ఎక్కడి నుంచి అమ్మా? 28 నుంచి 44D. ఓకే. తర్వాత క్యాపిటల్ గెయిన్స్ కి చార్జబిలిటీ సెక్షన్ ఏంటి? 45. రేంజ్ ఆఫ్ సెక్షన్స్ వచ్చేసరికి 45 నుంచి 55A. అర్థమైందా? సో 45 నుంచి 55A వరకు రేంజ్ ఆఫ్ సెక్షన్స్. సో ఇలా మనకి ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ కి ఏమున్నాయమ్మా? చార్జబిలిటీ సెక్షన్స్ ఉన్నాయి, వాటి రేంజ్ అంటూ ఉంది. అంతేనా? క్లియర్? షల్ వి మూవ్ ఫార్వర్డ్? రైట్. సో అలాగే అదర్ సోర్సెస్ కి సంబంధించింది కూడా మనకి ఏముంటాయమ్మా? చార్జబిలిటీ సెక్షన్ అనేది ఉన్నాయంట. ఇక్కడ ఎన్ని చార్జబిలిటీ సెక్షన్ సార్? 2, 56, 59. ఓకేనమ్మా? సార్ ఇక్కడ రేంజ్ ఎంత సార్? 56 to 59. ఇదేదో బాగుంది. 56, 59 చార్జబిలిటీ సెక్షన్స్. రేంజ్ కూడా 56 నుంచి 59 చార్జబిలిటీ మనకి రేంజ్ అంటమ్మా. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు చూడండి, నాకు ఒక విషయం చెప్పండి. నేను 4 కార్లని అమ్మానంట. ఓకే. 4 కార్లని నేను అమ్మానంట. కార్లను అమ్మితే అది నా బిజినెస్ అయిపోద్దా? 4 కార్లు నేను అమ్మినంత మాత్రం నా ఇయర్లో నాకు వచ్చిన బిజినెస్ అయిపోద్దా? కొని అమ్మేశాను, కొనడం, అమ్మేయడం, ప్రాఫిట్ వస్తుంది. ఇలా కొంటున్నానమ్మా, సెకండ్ హ్యాండ్ లో కారు కొంటున్నానమ్మా. ఎవడో వచ్చి అయ్యో భలే ఉంది, కొత్త కారులో ఉంది అని చెప్పేసి అని అడుగుతున్నాడు. సో నేనేం చేయించాను? పాత కార్ని కొని పెయింట్ వేయించానంట. ఓకే. పాత కార్ని కొని పెయింట్ వేయితే నేను ఎంత కొన్నాను?
ఒక 2 లక్షలకో 3 లక్షలకో పెట్టుకున్నాను, పెయింట్ వేయించాను. సో ఇలా వెళ్ళిపోతున్న మీలాంటి వాడు వచ్చి సార్ కార్ భలే ఉంది అని చెప్పేసి అని అడిగాడంట. చాలా బాగుంది కదా అని అడిగాను. అవును అన్నాడు. వెంటనే ఎంతో కాదు 6 లక్షలు అని చెప్పేసి చెప్పాను. సో వాడు వచ్చి 6 లక్షలు పే చేసి వెళ్ళిపోతున్నాడు. నా తప్పేమన్నా ఉందా? తప్పేమన్నా ఉందమ్మా? రైట్. సో అలాగా 4 కార్లు అమ్మానంట నేను ఈ సంవత్సరంలో. ఓకే. పాత కారు కొనడం, పెయింట్ వేయించడం, మీలాంటోడు రావడం, ఎక్కువ కొనుక్కొని వెళ్ళిపోవడం. సో నా బిజినెస్ కార్ ట్రేడింగా? అంటే మీరు నన్ను అడిగారు, సార్ మీరు ఇదే చేసి బతికేస్తున్నారా అని చెప్పేసి అని అడిగారు. అంతేనా? 4 కార్లు అమ్మితే 4 3 12 లక్షలు సంవత్సరానికి. అంతేనా? 4 ట్రాన్సాక్షన్లు ఎంత మిగిలింది నాకు? 12 లక్షలు. సో మీకు హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత? స్టార్టింగ్ మీరు CA కంప్లీట్ అయితే హైయెస్ట్ ప్యాకేజ్ ఎంతమ్మా? 12 lakhs వస్తుంది మాక్సిమం. ఓకే. సో అంటే ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ రావచ్చు. అంటే ఒక స్టేజ్ లిమిట్ పెట్టుకుంటే 12 lakhs. సో 4 ట్రాన్సాక్షన్లో సంపాదించానండి. అర్థమైందా? రైట్. సో ఇది మీ బిజినెస్ అంటే నా బిజినెస్ కాదు నాయనా, నేను ఒక చార్ట్ అకౌంటెంట్‌ని అని చెప్పా. నా ప్రొఫెషన్ చెప్పా. అంటే కార్లు అమ్ముకోవడం నా బిజినెసా? అప్పుడు మరి బిజినెస్ కానప్పుడు PGBPలో ఇన్కమ్ చూపిస్తామా? ఇప్పుడు ఈ ఇన్కమ్ చిన్న రాలేదా? ఈ ఇన్కమ్ PGBPలో ఇన్కమా? అంటే ఎందుకు కాదంటున్నారు? ట్రాన్సాక్షన్ ఆఫ్ ట్రేడింగ్ జరిగింది కదా! ట్రాన్సాక్షన్ ఆఫ్ ట్రేడింగ్ జరిగితే అది బిజినెస్ లోకి వస్తది కదా! సార్ మీరు ప్రొఫెషన్ చేస్తూ బిజినెస్ కూడా చేయొచ్చా? ఎంచక్కా చేసుకోవచ్చు. చేసుకోవచ్చా లేదా? ICAIని పర్మిషన్ అడగాలి, అది వేరే విషయం. మన గురించి కాదు. మామూలుగా జనరల్‌గా అడుగుతున్నాను. ఓకే. సో ఇప్పుడు మనకి చూసుకుంటే గనక ఇది ట్రేడింగ్ జరిగిందా? జరగలేదా? 4 కార్లు అమ్మినా, ఒక్క కారు అమ్మినా సరే ఈవెన్ అన్ ఐసోలేటెడ్ ట్రాన్సాక్షన్ విల్ ఆల్సో కాన్స్టిట్యూట్ బిజినెస్ అని అన్నారా లేదా? ఏమన్నారు? అడ్వెంచర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్ గురించి నేను చెప్పానా? అడ్వెంచర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్ గురించి చెప్పానా చెప్పలేదా? అడ్వెంచర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఏమన్నారు? ఈవెన్ అన్ ఐసోలేటెడ్ ట్రాన్సాక్షన్ విల్ ఆల్సో కాన్స్టిట్యూట్ బిజినెస్ అన్నారు. అంతేనా? ఇక్కడ 4 ట్రాన్సాక్షన్లు చేశా. అంటే బిజినెస్ అవుతుందా ఖచ్చితంగా? రికరింగ్ ట్రాన్సాక్షన్ చేశాను కాబట్టి బిజినెస్ అవుతది కదా! అంటే ఈజ్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ టు డూ బిజినెస్. మనం ఏం మాట్లాడుకున్నాం? ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ టు డూ బిజినెస్ అంటే అప్పుడు ఎక్కడికి వస్తది? సార్ మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు డూ బిజినెస్ అని అన్నానంట. అప్పుడు ఎందులోకి వస్తదమ్మా? అదర్ సోర్సెస్. అప్పుడు ఎందులోకి వస్తది? అదర్ సోర్సెస్. అంతేనా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఇంకొక రీజన్ చెప్పనా దీనికి? ఏంటంటే ఇప్పుడు PGBPలోకి వచ్చామనుకోమ్మా, ఖర్చు పెట్టిన ప్రతి ఖర్చుకి ఏమంటారు? ఖర్చు పెట్టిన ప్రతి ఖర్చుకి ఏమడుగుతారు? TDS చేసావా? TDS చేయాల్సిన చోట TDS చేసావా? 40A3లో 10,000 కంటే ఎక్కువ క్యాష్ లో పే చేసావా? సో అలౌవబుల్ ఎక్స్‌పెండిచర్ కి కండిషన్స్ ఉన్నాయి. అలాగే 37లో జనరల్ ఎక్స్‌పెండిచర్ అయితే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అవ్వకూడదు, పర్సనల్ ఎక్స్‌పెండిచర్ అవ్వకూడదు. తర్వాత 32, 36లో కవర్ అవ్వకూడదు. తర్వాత అది దిట్ ఇస్ నాట్ కమింగ్ అండర్ CSR యాక్టివిటీలోకి రాకూడదు. ఇలా బోల్డ్ అండ్ కండిషన్స్ చెప్పారా? అఫెన్స్ ఆర్ పబ్లిక్ ఇది పెనాల్టీ కింద ఉండకూడదు. ప్రొహిబిటెడ్ బై ఎనీ యాక్ట్ ఉండకూడదు. ఇలా బోల్డ్ అండ్ కండిషన్స్ చెప్పారా? ఈ కండిషన్స్ అన్నిటిని తప్పించుకోవాలంటే దానికి బదులు సింపుల్ గా నా ఇంటెన్షన్ మార్చేసుకున్నాను అనుకో. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు డూ బిజినెస్ అని చెప్పేసి సింపుల్ గా తప్పించుకున్నాను అనుకో. ఆవిడ PGBPలోకి వెళ్తుందా? ఈ కండిషన్స్ అన్ని వస్తాయా? ఈ రెస్ట్రిక్షన్స్ అన్ని వస్తాయా? రావు కదా! ఎస్ ఆర్ నో? అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం? అదర్ సోర్సెస్ లోకి వెళ్ళిపోతాం కదా! అదర్ సోర్సెస్ లోకి వెళ్ళిన తర్వాత అన్ని కండిషన్స్ PGBPలో చెప్పిన కండిషన్స్ అన్ని వైలేట్ తప్పించుకున్నట్టేనా? ఇవన్నీ తప్పించుకోవడానికి షార్ట్ కట్ ఏంటి? చేంజ్ యువర్ ఇంటెన్షన్. చేంజ్ యువర్ ఇంటెన్షన్. సార్ 100 ట్రాన్సాక్షన్లు చేసినా మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు డూ బిజినెస్ అని అన్నాను. అప్పుడు ఏమైపోద్ది? అదర్ సోర్సెస్ లోకి వచ్చేస్తుంది కదా! అంతేనా? సింపుల్ లాజిక్ అయినా కదా! ఇదంతా PGBP అలాంటప్పుడు ఎంత చూసారు నేర్పించారు. అంతేనా? ఎంత PGBP నేర్చుకున్నామా? అదంతా వేస్ట్ అనిపించిందా మీకు? సో చిన్న వైలేషన్ ఉందా లేదా ఇక్కడ? స్టార్టింగ్ లోనే మనం ఇంటెన్షన్ ఇస్ టు డూ బిజినెస్ అని అన్నాను, అంతేగాని అప్పటికి ఇవన్నీ మాట్లాడుకున్నామా? లేదు. ఎందుకు? PGBPలో స్టార్టింగ్ అలాగే ఉంటది. ఇదంతా చదివిన తర్వాత అమ్మో ఇంత PGBP ఉందా అనిపిస్తది. ఇప్పుడు చెప్పాను అనుకో, అమ్మో షార్ట్ కట్ భలే ఉందా అనిపిస్తది. అనిపించిందా? అనిపించలేదా? ఎస్ ఆర్ నో? రైట్. సో మీలాంటి వాళ్ళు ఉంటారని ఏం చేస్తాడు? నువ్వు ఇంటెన్షన్ మార్చుకున్నా, అదర్ సోర్సెస్ లోకి తెచ్చుకున్నా తప్పించుకోవడానికి ఛాన్స్ ఇస్తాడు ఎవడ? తప్పించుకోవడానికి ఛాన్స్ ఇస్తే ఇంత సింపుల్ గా మనం మాట్లాడుకునేటట్టు పని అయిపోతే ఇక్కడ ఇంత యాక్ట్ ఎందుకు రాస్తాడమ్మా? అంతేనా? ఎస్ ఆర్ నో? అంతే కదా! రైట్. సో ఇక్కడ కూడా PGBPలో ఏవైతే రిస్ట్రిక్షన్స్, కండిషన్స్ ఉన్నాయో అవే ఇంచుమించు ఇక్కడ కూడా ఉంటాయన్నమాట.
సో ఇప్పుడు పొయ్యి మించి పెనంలో పడినట్టు, అదే పెనం మించి పొయ్యిలో పడినట్టు ఉంటది అనమాట. సో మనం పెనం మించి తప్పించుకున్నామని చూస్తే కింద అదర్ సోర్సెస్ లో ఆ పెనం కాలుతుందంతా ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచే కాలుతున్నట్టు ఉంటది అనమాట. అంతేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో సార్ నా సింపుల్ గా నీ ఇంటెన్షన్ నేను చేంజ్ చేసేసుకుంటాను సార్ అంటే, నువ్వు సింపుల్ గా ఇంటెన్షన్ చేంజ్ చేసుకో, ఏం పర్లేదు అంటాడు. ఎందుకు పర్లేదు? ఎందుకంటే అక్కడ కండిషన్స్ అన్ని ఇక్కడ కూడా పెట్టాడు కాబట్టి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇక్కడ కూడా ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్, అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. మన పీజీపీపీ స్ట్రక్చర్ చెప్పండి. చార్జబిలిటీ సెక్షన్ 28, 29 లో కంప్యూటేషన్, తర్వాత అలౌబుల్ ఎక్స్పెండిచర్ 30 to 37, అందులో స్పెసిఫిక్ జనరల్ ఉన్నాయి. అలౌబుల్ ఎక్స్పెండిచర్, తర్వాత ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెండిచర్. ఇదే కదా ఫార్మాట్? ఎస్ సార్ నో? సో ఇక్కడ కూడా చూడండి, చార్జబిలిటీ సెక్షన్ ఎంత అంట 56. ఓకేనా? 57 తెలుసా అలౌబుల్ ఎక్స్పెండిచర్, 58 ఏంటో తెలుసా ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెండిచర్, 59 ఏంటో తెలుసా అక్కడ మనకి పీజీబీపీలో ఏముంది, డీమ్డ్ ఇన్కమ్ ఉందా? అవునా? ఆ డీమ్డ్ ఇన్కమ్ తప్పింది, ఆ డీమ్డ్ ఇన్కమ్ అక్కడ ఉంది, ఇక్కడ లేకపోతే ఫీల్ అవుతారా లేదా మీరు? ఎస్ ఆర్ నో? అదే స్ట్రక్చర్. సో 59 ఈక్వల్స్ టు 41, 59 ఈక్వల్స్ టు 41. అర్థమైందమ్మా? అంటే ఇప్పుడు రెండు చార్జబిలిటీ సెక్షన్లు ఎందుకు ఉన్నాయి తెలుసా? పీజీబీపీలో 41 చార్జబిలిటీ సెక్షన్ అనా, మరి ఇక్కడ చార్జబిలిటీ సెక్షన్ 41 రావాలా? అవునా కదా? సో ఆ చార్జబిలిటీ సెక్షనే ఇక్కడ 59 ఈక్వల్స్ సింప్లీ ఈక్వల్స్ టు 41 అంటాడు. ఓకేనా? సో అది ఎలా అంటాడు ఏంటనేది తర్వాత చూద్దాం. ఇదేంటిది? అలౌబుల్, అడ్మిసిబుల్ అంటాం. ఇక్కడ ఏమంటాం? అక్కడ అలౌబుల్ ఎక్స్పెండిచర్. ఇదేంటిది? ఇన్అడ్మిసిబుల్. పీజీబీపీ ఫార్మాట్ కూడా ఇంతేనా? కాకపోతే అక్కడ ఎక్కువ సెక్షన్లు కవర్ అయినాయి. అన్ని సెక్షన్లు కలిపి ఇక్కడ కుదించేసి ఆ ఇన్అడ్మిసిబుల్ పాయింట్స్ అన్ని కూడా 40A3 పాయింట్స్, 40A2 పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఎన్నిటిని కూడా తీసుకొచ్చి ఒకే సెక్షన్ లో రాసేసాడు. అంతే డిఫరెన్స్. చూస్తారు కదమ్మా? జస్ట్ మీకు లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఎందుకంటే సో ద సేమ్ స్ట్రక్చర్ ఆఫ్ పీజీబీపీ ఇస్ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద అదర్ సోర్సెస్ ఇట్ సెల్ఫ్. అర్థమైందా? అర్థం కాలేదు? ఎస్ ఆర్ నో? ఆ స్ట్రక్చర్ అది కూడా చూసారా? అడ్మిసిబుల్ ఏంటి? ఫస్ట్ మనం చార్జబిలిటీ సెక్షన్, తర్వాత కంప్యూటేషన్, తర్వాత అడ్మిసిబుల్, తర్వాత ఇన్అడ్మిసిబుల్, తర్వాత డీమ్డ్ ఇన్కమ్. అదే ఇక్కడ కనిపించలేదా మనకి? ఎస్ ఆర్ నో? సో ద సేమ్ స్ట్రక్చర్ ఈస్ గోయింగ్ టు బి అప్లైడ్. సార్ ఏం లేదు సార్, నేను నా ఇంటెన్షన్ మార్చేసుకుంటాను సార్. మనం వైలేట్ చేయడానికి పీజీబీపీ సెక్షన్స్ తప్పించుకోవడానికి మనం చెప్పిన పాయింట్ ఏంటంటే, నా ఇంటెన్షనే మార్చేసుకుంటాను సార్. ఏంటి 100 ట్రాన్సాక్షన్ చేయండి, నా బిజినెస్ ఇట్ ఇస్ నాట్ మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు డూ బిజినెస్ అని అన్నాను అనుకోమ్మా, పీజీబీపీలో కవర్ అవుతుందా? తప్పించుకునే షార్ట్ కట్టా కదా అది? ఎస్ ఆర్ నో? నువ్వు ఈ ట్రాన్సాక్షన్ చేస్తే చచ్చినట్టు పీజీబీపీలో ట్యాక్స్ కట్టాలని అన్నాడా? అమ్మా ఎక్కడైనా సరే ట్రేడింగ్ చేస్తే కంపల్సరీ పీజీబీపీలో కవర్ అవ్వాలి అని చెప్పేసి అని అన్నాడా? అనలేదు కదమ్మా. సింగిల్ ట్రాన్సాక్షన్ చేసినా కవర్ అయ్యే అవకాశం ఉంది. ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఇస్ టు డూ బిజినెస్. సార్ నా ఇంటెన్షన్ టు డూ బిజినెస్ ఉంది కానీ ఒక ట్రాన్సాక్షన్ చేశాను. ఇంటెన్షన్ ఉంటే ఒక ట్రాన్సాక్షన్ కూడా ఎక్కడ తీసుకెళ్లొచ్చు? పీజీబీపీ తీసుకెళ్లొచ్చు అని అన్నాడు. కానీ నువ్వు ఇలాంటివి చేస్తే ప్రతిదీ కూడా పీజీబీపీలోనే ట్యాక్స్ చేయాలని ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదు. నువ్వు దాన్ని ఉపయోగించేసుకుని పొరపాటున మై ఇంటెన్షన్ ఈస్ చేంజ్డ్ సార్, ఐ నో పీజీబీపీ సార్ అని చెప్పేసానంటే కమ్ టు అదర్ సోర్సెస్ సార్, ఐ విల్ షో యూ ద సేమ్ పిక్చర్ సార్ అంటాడు. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం ఏంటో చూద్దాం. చార్జబిలిటీ సెక్షన్ 56 తో స్టార్ట్ చేద్దాము. ఏంటమ్మా? చార్జబిలిటీ సెక్షన్ 56. అమ్మ ఇక్కడ మనం ఏమనుకున్నాం? పీజీబీపీలో ట్యాక్స్ అవ్వకపోతే ఇక్కడ ట్యాక్స్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. అవునా? అలాగే ఇప్పుడు హౌస్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకున్నాం. హౌస్ ప్రాపర్టీలో ఒక పాయింట్ మాట్లాడుకున్నాం మనం. అక్కడ కంబైన్డ్ రెంట్ అని చెప్పేసి ఒక క్లాస్ మాట్లాడుకున్నాం. ఓకే? సో మీకు టోటల్ గా ఒక అపార్ట్మెంట్ ఇచ్చాను మీకు రెంట్ కి. అందులో ఇవి అలాంగ్ విత్ అప్లయన్సెస్ అన్ని కూడా ఇచ్చేసాను, ఇంక్లూడింగ్ ఫర్నిచర్డ్ అకామిడేషన్ ఇచ్చాను. ఓకే, నేను రెంట్ మాత్రం కంబైన్డ్ గా చెప్పాను. లేదా ఇక్కడ ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్ పెట్టాను, మిషన్, అలాంగ్ విత్ ద ప్రెమిసెస్ ద మెషిన్ తో కలిపి మీకు ఎంత చెప్పానంట? 1,50,000 రెంట్ చెప్పానంట. ఈ రూమ్ కి ఎవడైనా 1,50,000 రెంట్ పే చేస్తాడా? దేనికి పే చేస్తున్నాడు? మరి మిషనరీ ఉందనే కదా పే చేస్తున్నాడు. అంటే ఇక్కడ రెంట్ కంబైన్డ్ గా చెప్పానా లేదా?
నార్మల్ గా నేచర్ చూడండి, ఓన్లీ ప్రిన్సెస్ రెంట్ కి ఇస్తే దేనికి ఇవ్వాలి? ఎక్కడ వస్తుంది ఇన్కమ్? హౌస్ ప్రాపర్టీలో వస్తుంది. ఇప్పుడు నాకు మిషనరీ ప్లస్ ప్రిన్సెస్ రెండు కలిస్తే ఇప్పుడు కూడా హౌస్ ప్రాపర్టీలో వస్తుందా? ప్రాపర్టీలో వస్తుందా? హౌస్ ప్రాపర్టీలో వస్తుందా? అక్కడ ప్రాపర్టీ కన్సిస్ట్ ఆఫ్ బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అపార్ట్మెంట్ దేర్ టు అనేది అక్కడ డెఫినేషన్ లోనే ఉంది కదమ్మా. అక్కడ మిషనరీ అన్నాడా, ఫర్నిచర్ అన్నాడా, యుటెన్సిల్స్ అన్నాడా, అలాంటి ఎన్నో యాడ్ చేసాడా? బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అపార్ట్మెంట్ దేర్ టు బిల్డింగ్ నాట్ కంప్రైజింగ్ ఆఫ్ దీస్ అదర్ ఎలిమెంట్స్. సో కాబట్టి అక్కడ కంబైన్డ్ గా రెంట్ కనుక వస్తున్నట్లయితే దట్ షుడ్ బి షోన్ అండర్ ఎక్కడ ట్యాక్సిబుల్ అంటున్నాడమ్మా? అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పాడు చెప్పలేదా? ఎందుకంటే ఒకవేళ హౌస్ ప్రాపర్టీలో కవర్ అవ్వకపోతే ఎక్కడ ట్యాక్స్ చేస్తాం? అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ చేస్తాం. సార్ పీజీపీపీలో కవర్ అవ్వకపోతే ఎక్కడ ట్యాక్స్ చేస్తాం? అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ చేస్తాం. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అంటే ఏదైనా హెడ్ లో కవర్ అవ్వకపోతే అది ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది? అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది అనే దాంతో పాటుగా చార్జబుల్ సెక్షన్ 2 పార్ట్లు అమ్మా. సో ఫస్ట్ పార్ట్ అనేది ఓన్లీ ఇన్కమ్స్ ఓన్లీ ట్యాక్సిబుల్ అండర్ అదర్ సోర్సెస్. మా జాగ్రత్త చూడండి, ఈ ఇన్కమ్స్ అంట ఓన్లీ ట్యాక్సిబుల్ అండర్ అదర్ సోర్సెస్ అనేది ఒక క్లాస్ అంట. ఇఫ్ నాట్ కవర్డ్ అండర్ అదర్ హెడ్స్. మరి రెండు క్లాసెస్ ఉన్నాయంట ఈ దేంట్లో. చార్జబిలిటీ సెక్షన్ 56 కన్సిస్ట్ ఆఫ్ 2 పార్ట్స్. ఇన్కమ్స్ ఓన్లీ ట్యాక్సిబుల్ అండర్ అదర్ సోర్సెస్ అండ్ మిగతాదేంటి అదర్ హెడ్స్ లో కవర్ అవ్వక ఇక్కడ ట్యాక్సిబిలిటీ అయ్యే పాయింట్స్ ఇక్కడ ఉంటాయంటమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఓన్లీ అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ ఏముంటాయో వాటిని ఒక్కొక్కటిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలంటాము. అదే చార్జబిలిటీ సెక్షన్. తర్వాత అదర్ ఇక్కడ వేరే హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ లో కవర్ అవ్వకుండా ఇక్కడ ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ ఏముంటాయి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఫస్ట్ ఏం చూద్దాం, ఇన్కమ్స్ ఓన్లీ ట్యాక్సిబుల్ అండర్ అదర్ సోర్సెస్ అనేది ఫస్ట్ పార్ట్ కింద మనం చూద్దాం. సో చార్జబిలిటీ సెక్షన్ అంట 56 కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ పార్ట్స్? 2 parts. So income from other sources is a residuary head of income. Any receipt which fulfills the following criteria shall be subject to tax under the head income from other sources. It must be in the nature of income. Such income is not exempted under income tax. Such income is not chargeable to tax under any other head of income. General గా అలా ఉంటే కనుక ఇక్కడ ట్యాక్సిబుల్ అవుతుందని చెప్పేసి అంటున్నాడు. ఫర్దర్ there are certain items of income which are specifically chargeable only underline చేసుకున్నాం, only under this head of income and not under any other head of income. These aspects and enunciated under section 56 అంటున్నాడు. అంటే ఓన్లీ ట్యాక్సిబుల్ కేసు ఉన్నది, ఓన్లీ ట్యాక్సిబుల్ అండర్ అదర్ సోర్సెస్ కేసు ఉన్నది, ఇంకెక్కడ ఉన్నాయమ్మా వేరే హెడ్స్ లో కవర్ అవ్వక ఇక్కడ ట్యాక్సిబుల్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. రెండింటిని 56 లో మనం సెగ్రిగేట్ చేసామా చేయలేదా? ఎస్ ఆర్ నో? ఒక చార్ట్ వేసుకున్నాం కదా, ఆ చార్ట్ లో ఫస్ట్ పార్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇన్కమ్స్ చార్జబుల్ అండర్ ఓన్లీ అండర్ ద హెడ్ అదర్ సోర్సెస్. కేవలం అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్స్ చేసే కేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటమ్మా. ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పండి? డివిడెండ్స్. డివిడెండ్ ఎక్కడ వచ్చినా ఏమవుతుంది అనుకున్నాం? అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అవుతుంది అనుకున్నావా? ఇక్కడ పీజీపీపీలో ప్రాబ్లం చేసేటప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. పీజీపీపీలో ప్రాబ్లం చేసేటప్పుడు మాట్లాడుకున్నావా? ఏమని? డివిడెండ్స్ అని కనిపిస్తే ఏమనుకున్నాం? అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుందని అజంప్షన్ తీసుకున్నామా? ఎందుకు? డివిడెండ్స్ ఏమొచ్చినా సరే అది అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అవుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ తర్వాత విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, క్రాస్ వర్డ్ పజిల్స్, రేసెస్, గేమ్స్ ఆఫ్ ఎనీ సార్ట్ ఎక్సెట్రా. ఇది చెప్పాడు. ఇది ఎక్కడో విన్నట్టుందేంటి? బేసిక్స్ లో విన్నాం. పేరేంటి దీనికి? దీన్ని ఏమనుకున్నాం? దీనిలాంటి వాటిలన్నింటినీ కలిపి ఒక పేరు పెట్టుకున్నాం మనం, క్యాజువల్ ఇన్కమ్. సార్ క్యాజువల్ ఇన్కమ్ అని ఇవ్వలేదేంటి? ఆడెవడు, అది మనం పెట్టుకున్న పేరు. ఓకే, నేను నామకరణం చేసిన ఇదమ్మా. అర్థమైందా? మనకు అర్థం కావడం కోసం. అదంతా ఇప్పుడు లేకపోతే ఎక్కడ క్యాజువల్ ఇన్కమ్ అని చెప్పాల్సి వచ్చిన ఏం చేయాలి? విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, గేమ్స్ ఆఫ్ ఎనీ సార్ట్, ఎన్ని చెప్పుకుంటూ రావాలి. క్రాస్ వర్డ్ పజిల్స్, లాటరీస్,
అని చెప్పేసాను. అవన్నీ చెప్పుకునే బదులు ఏం చెప్పాను, క్యాజువల్ ఇన్కమ్. క్యాజువల్ ఇన్కమ్ యొక్క స్పెషాలిటీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఏంటది మా స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్. ఎంతమా స్పెషల్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్. ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ పడుతుంది ఇక్కడ, 30% ట్యాక్స్ రేట్ పడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇంకో స్పెషాలిటీ మాట్లాడుకున్నాం, నో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్. అంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ లేదు అసలు. సార్ నేను ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 2021 ఏప్రిల్ 21 నుంచి మార్చ్ 2022 వరకు 31 మార్చ్ 2022 వరకు నేను అసలు ఏ పని చేయలేదు సార్. నేను అసలు ఏ పని చేయలే. ఓకే, చేసిన ఒకే ఒక పని, ఒక లాటరీ టికెట్ కొన్నాం. ఓకే, ఆ లాటరీ టికెట్ ₹1,00,00,000 లాటరీ తగిలింది. ఇంకేమన్నా పని చేయాల్సిన అవసరం ఉందా? సంవత్సరం అంతా పని చేయకపోయినా ₹1,00,00,000 తగిలిందంట. వెరీ గుడ్. సో ఈ ₹1,00,00,000కి నేను ట్యాక్స్ కట్టాలా? నాకంటూ వచ్చిన హక్కు ఏంటి, బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. ఆ 2,50,000 తీసేసి మిగిలిన దానికి ట్యాక్స్ కడితే సరిపోద్దా? అసలు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ తీసుకునేదేలే, మొత్తం తీసుకెళ్లి స్ట్రైట్ అవే 30% లో ట్యాక్స్ చేస్తారు. స్పెషల్ రేట్స్, ఇన్కమ్ ట్యాక్సిబుల్ అండర్ స్పెషల్ రేట్స్ లో 30% లో స్ట్రైట్ అవే ట్యాక్స్ చేస్తారు. సార్ నేను చాప్టర్ 6A డిడక్షన్స్ ఏమన్నా మైనస్ చేసుకోవచ్చా? గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో చాప్టర్ 6A డిడక్షన్స్ తీసేసిన తర్వాత నెట్ టోటల్ ఇన్కమ్ వస్తుంది కదమ్మా. అప్పుడు అయ్యన్న డిడక్షన్స్ తీసుకోవచ్చా? నో చాప్టర్ 6A డిడక్షన్స్. అండర్ స్పెషల్ రేట్స్ లో మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి కూడా చాప్టర్ 6A అడ్జస్ట్ అవ్వదు. స్పెషల్ రేట్స్ అప్లికబుల్ అయ్యే వాటికి. ఓకే, అలాగే ఇక్కడ క్యాజువల్ ఇన్కమ్ కి కూడా నో చాప్టర్ 6A డిడక్షన్స్. అమ్మ జస్ట్ మనం ఏమేమి ఎక్కడెక్కడ చదువుకున్నాం జస్ట్ గుర్తు చేస్తున్నాను అంతే. ఇదేమీ మీకు కొత్తగా చెప్పట్లేదు ఏమీ. అర్థమైందా? ఈ పేరు కనబడింది కదా, పేరుకి ఎక్కడెక్కడ వాడేమో, ఎక్కడెక్కడ మనకు గుర్తు వస్తున్నాయి అని చెప్పేసి గుర్తు చేస్తున్నాను. అంటే మీకు గుర్తు రాదనుకోండి. ఓకే, నాకు గుర్తున్నంత వరకు చెప్పుకుంటూ వస్తున్నానమ్మా. ఓకే, మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో నో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్, నో చాప్టర్ 6A డిడక్షన్స్. అర్థమైందా? రైట్. ఓకే, ఇది మనకి ఎక్కడ మాట్లాడుకున్నది, విన్నింగ్స్ ఫ్రమ్ లాటరీస్, క్రాస్ వర్డ్ పజిల్స్, రేసెస్, గేమ్స్, ఇవన్నీ కూడా. సార్ ఇవి లీగలా ఇల్లీగలా? లీగలా ఇల్లీగలా? ఇటు గుర్ర పందాలు లీగలా? సో సార్ నేను కోడి పందాల మీద డబ్బులు సంపాదించాను సార్. ఓకే, సో అది లీగలా ఇల్లీగలా? కోడి పందాలు లీగలా? ఇల్లీగల్. ఓకేనా సార్? మరి ఎప్పుడు చూసినా సరే సంక్రాంతి వదిలేస్తున్నారు కదా సార్, అదంతా కూడా అరేంజ్మెంట్. ఓకేనా? సో అవి ఆపితే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి అనమాట. ఓకే, సో అలాగనమాట. ఓకే, రైట్. సో కాబట్టి జనరల్ గా దాని మీద వచ్చిన ఇన్కమ్ ఇల్లీగల్ ఇన్కమ్. దాన్ని కూడా డిక్లేర్ చేస్తామా? డిక్లేర్ చేస్తే ట్యాక్స్ కట్టించుకోవడానికి రెడీగా ఒక సెక్షన్ పెట్టుకోవాలి కదా, అవునా కదా? పాపం మీలాంటి వాళ్ళు ఉన్నారమ్మా, కోడి పందాలు వేసారు, అయినా సరే డబ్బులు వచ్చాయి. నిజాయితీ పనులు మీరు, ఇల్లీగల్టీలో కూడా నిజాయితీ. ఓకేనా? సో ఇల్లీగల్ పనులు చేస్తాం కానీ డబ్బులు మాత్రం గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టకుండా ఆపం సార్. ఓకే, తీసుకొచ్చి కట్టించుకోవాలంటే మేము ఇల్లీగల్ పనులు చేస్తే డబ్బులు తీసుకొస్తే కట్టించుకోమంటారు మీరు. గవర్నమెంట్ అంటదా? అస్సలు అలాంటి ఛాన్సే లేదు. సో తీసుకురా ముందు అని చెప్పేసి ట్యాక్స్ కట్టించేసుకుంటారమ్మా. ఎస్ సార్ నో? మరి దానికి సెక్షన్ ఉండాలిగా. ఈ గేమ్స్, లాటరీస్, అన్ని రేసెస్, హార్స్ రేసెస్ అన్ని ఇంక్లూడింగ్ హార్స్ రేసెస్ అన్నిటికీ అదే సెక్షన్ ఇది అన్నమాట. అర్థమైందా? సో ఆ సెక్షన్ ఏంటి, 56 to 1B. నెక్స్ట్ తర్వాత ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ ప్రీమియం ఎక్సీడింగ్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ. ఏంటి సార్, షేర్లు ప్రీమియం కి ఇష్యూ చేస్తే దాని మీద ట్యాక్స్ కట్టాలా? అదేంటి సార్? సో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు సెలవమైంది అంతా కూడా. రైట్. సో ఇక్కడ ఏం జరిగింది చూద్దాం, జనరల్ గా ఏం జరుగుతుందో చూద్దాం. రైట్. సో ఫస్ట్ కంపెనీ ఉందమ్మా, ఒక కంపెనీ కొత్తగా ఒక కంపెనీ స్టార్ట్ చేశా. ఈ కంపెనీ షేర్స్ ని ఎంత కొంటారమ్మా మీరు? ఈ కంపెనీ షేర్స్ ఫేస్ వాల్యూ 10 రూపీస్. ఫేస్ వాల్యూ ఎంత? పోనీ ఫేస్ వాల్యూ 100 ఎంత? ఫేస్ వాల్యూ ఎంత? 100 రూపీస్. 100 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న కంపెనీని మీరు ఎంత కొనుక్కుంటారు? మార్కెట్ వాల్యూకే కదా. మార్కెట్ వాల్యూ ఎంత పెడతారు? కొత్తగా పెట్టిన కంపెనీకి 100 రూపాయల కంటే ఎక్కువ ఇచ్చేస్తారా? రైట్. సో కొంతమంది ప్రబుద్ధులు ఏం చేశారంటేనమ్మా, కొత్తగా పెట్టిన కంపెనీకి షేర్స్ ని ఎంత అమ్మారంట? 1,00,000 రూపాయలకి అమ్మారంట. కొనుక్కున్నవాడు ఉంటే అమ్మడానికే. మీరు అమ్మడం మానేస్తారా? మీరైతే అమ్మడం మానేస్తారా చెప్పండి?
కొనుక్కునేవాడు ఉన్నాడు. ఓకే, ఆడెందుకు ఇస్తున్నాడు డబ్బులు? అవన్నీ మీకెందుకు? ఈ క్యాపిటల్ కంపెనీ తీసుకుంటుంది ఏంటి? క్యాపిటలే కదా. రెవెన్యూ రిసిట్ అయితే మీరు ట్యాక్సబుల్ అనండి. క్యాపిటల్ తీసుకుంటే క్యాపిటల్ రిసిట్ లో ట్యాక్సబుల్ ఏముంది? కంపెనీస్ యాక్ట్ లో ఎక్కడైనా సరే షేర్ ప్రీమియం ఇంతకు మించి ఉండకూడదని చెప్పేసి ఎక్కడైనా రూల్ పెట్టారా? పెట్టలేదు కదమ్మా. సో అదే ఉపయోగించుకున్నారమ్మా మీరు. ఏం చేశారంట? సో ఓ ప్రబుద్ధుడు ఏంటంటే వాళ్ళ నాన్న సీఎం. ఓకే, సో వాళ్ళ నాన్న సీఎం అయితే ఏం జరిగిందంట? వాడు వాళ్ళ నాన్న డైరెక్ట్ డబ్బులు తీసుకుంటాడా? అబ్బే, తీసుకోవడం తప్పు కదా. రైట్, వాళ్ళ కొడుకు తీసుకుంటాడు. వాళ్ళ కొడుకు ఎలా తీసుకుంటాడు అంటే అవుట్ సైడ్ ఇండియాలో డబ్బులు అవుట్ సైడ్ ఇండియాలో తీసుకుంటాడు. జనరల్ గా ఏంటంటే మా పాత పార్టీలన్నీ కూడా పాత పార్టీలన్నీ కూడా ఏంటి, అవుట్ ఆఫ్ కంట్రీలో డబ్బులు తీసుకుని అక్కడ దాచుకునేవి. ఆ తర్వాత పనామా పేపర్స్ లీక్ అని, తర్వాత వీకీ లీక్స్ అని, ఇలా బోల్డెన్ లీక్స్ తో మొత్తం ఎన్ని కూడా పేపర్లు బయటపడిపోయి ఆ పార్టీలన్నీ కూడా ఏంటి కరప్టెడ్ పార్టీ అని చెప్పేసి అంతా కూడా ముద్ర వచ్చేసిందమ్మా. సో అందుకని చెప్పేసి మా ప్రబుద్ధుడు ఏం చేశాడంట? సో నేను అలా కాకూడదు అని చెప్పేసి బయట నుంచి తీసుకోలేదంట. సో ఇండియాలోనే తీసుకున్నాడంట. ఓకే, వాళ్ళ నాన్న ఏం చేశాడు? గవర్నమెంట్ కంపెనీ కదా, గవర్నమెంట్ నుంచి కంపెనీస్ కి ల్యాండ్స్ ఇచ్చేవాడంట. కోట్ల రూపాయల ల్యాండ్స్ ని చాలా చీప్ రేట్ కి ఇచ్చేసేవాడంట. సపోజ్ ఒక 100 కోట్ల రూపాయల ల్యాండ్ ఉందనుకోమ్మా, మేము ఇండస్ట్రీ పెడతాము, మాకు ల్యాండ్ ఇప్పించండి అంటే 100 కోట్ల రూపాయల ల్యాండ్ ని నిజంగా ఇండస్ట్రీ పెడతావా? స్వేర్, ఐ స్వేర్, యూ స్వేర్ అని చెప్పేసి నీ మీద నా మీద ఏం చేసుకుని వాళ్ళకంట 1 కోటి రూపాయలకి ఇచ్చేవాడంట. గవర్నమెంట్ కి 1 కోటి రూపాయలు, ఆడికి 1 కోటి రూపాయలు ఇచ్చేవాడు గవర్నమెంట్ కి. ఓకే, కానీ ఆ ల్యాండ్ వాల్యూ ఎంత? 100 కోట్లు. దేనికోసం ఇచ్చారు అంటే ఒక పాలసీ ప్రకారం ఇచ్చినట్టు చూపించేవారు. పాలసీ ఏంటి? ఇక్కడ ఇండస్ట్రీ పెడతాము, 1000 మందికి ఉపాధి కల్పిస్తాము, ఇంకో 10,000 మందికి ఇండైరెక్ట్ గా ఉపాధి కల్పిస్తాము. ఇవన్నీ కూడా ఆన్ పేపర్ ఉంటాయి, నిజంగా ఉండవు. ఓకే, నిజంగా ఆయన అలాట్ చేసిన ల్యాండ్స్ అన్నిటికీ కూడా ఇండస్ట్రీలు వచ్చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇంకొక ఏమైపోయింది, అమెరికా అయిపోయింది. ఓకే, అన్ని ల్యాండ్స్ అలాట్మెంట్ జరిగాయమ్మా ట్రాన్సాక్షన్స్. ఓకే, అన్ని ల్యాండ్స్ కి ఇప్పుడు 100 కోట్ల ల్యాండ్ ఎంతకి ఇచ్చారమ్మా? 1 crore కి ఇచ్చేసారు. ఓకేనా? సో ఇప్పుడు నిజంగా రివర్స్ టెండరింగ్ అని ఇప్పుడు తీసుకొస్తే మా బాబు చేసిన రివర్స్ ఏమంటారు రివర్స్ డెసిషన్స్ చేస్తాము, మా నాన్న ఇచ్చేసిన ల్యాండ్స్ కి నేను రివర్స్ లో ఇప్పుడు ల్యాండ్స్ లాగేసుకుంటానని చెప్పేసి ఇప్పుడు ఆ ప్రబుద్ధుడు చేసుకుంటే చాలా బాగుండేది. చేయరు అనుకోండి అది, ఎందుకంటే లబ్ధి పొందేశారు కదా. రైట్, ఇప్పుడు చూడండి, ఈ 99 కోట్లు మిగిలింది. బెనిఫిట్ ఎవరికి? కంపెనీకి. నిజంగా వాళ్ళ కంపెనీ పెడతారనుకుంటున్నారా? పెట్టరు. కానీ ల్యాండ్ మాత్రం వాళ్ళ పేరు మీద తీసుకుంటున్నారు. అంటే 99 కోట్లు ఊరికి వెళ్ళిపోతుంది కదా, అంతేనా? రైట్, సో ఇప్పుడు 99 కోట్లు నీకు ఇస్తున్నాను కదా, మరి నాకేంటి అని అడుగుతారా లేదా? మీరైనా అడుగుతారా లేదా? ప్రబుద్ధుడి గురించి పక్కన పెట్టండి. ఓకే, జనాలు నైజం. మీరైనా నిజంగా అడుగుతారా, అడగరా? ఎంచక్క అడుగుతాం. ఎంత అడుగుతారు చెప్పండి? 50-50. రైట్, సో మరి అంత ఆశ ఉండకూడదమ్మా. సో చేసేవాడు కూడా రిస్క్ చేయాలి కదా. నీకు ల్యాండ్ అలాట్ చేస్తాను, నాకు డబ్బులు ఇవ్వాలంటే రిస్క్ ఉంటుంది కదా ఆడికి కూడా. సో ఒక 60-40 50-50. ఓకే, సో ఇప్పుడు ఎంత తీసుకోలేదు దగ్గర నుంచి? ఒక రౌండ్ ఫిగర్ 50 తీసుకుందాం. 50 కోట్లు తీసుకుందామా? 50 crores ఇవ్వాలి. వాడు ఎలా ఇస్తాడు? క్యాష్ ఇవ్వాలి. క్యాష్ ఇస్తే ఏం చేసుకోవాలి? క్యాష్ ఇస్తే నేలమాళికల్లో దాచుకోవాలి. ఎప్పుడైనా 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు ఏం చేసినట్టు మొత్తం రద్దు చేసినట్టు చేసేస్తే నేలమాళికల్లోనే ఏమైపోతాయి? భూస్థాపితం అయిపోతాయి. పోనీ అవుట్ సైడ్ ఇండియాకి తీసుకెళ్ళిపోదాం, ఇక్కడ నుంచి అవుట్ సైడ్ ఇండియాలో అక్కడ కంపెనీలు ఉంటాయి కదా, ఆ కంపెనీల ద్వారా మనం ఏదో హవాలా ట్రాన్సాక్షన్ చేసి అక్కడికి తీసుకెళ్ళిపోదాం అంటే, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుందాం అంటే ఏ పనామా పేపర్స్, ఏ వీకీలీక్స్ లీక్ అయితే మొత్తం పరువు అంతా పోద్ది. ఇక్కడే కాదు, ఇంటర్నేషనల్ లో పోద్ది మన పరువు. అందుకని చెప్పేసి సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళే కొత్త కంపెనీ స్టార్ట్ చేశారు. ఓకే, ఈ కంపెనీలు ఏం చేస్తాయంటే ఇదైతే లబ్ధి పొందిందో కంపెనీ, ఆ కంపెనీ 50 కోట్లు ఒక వీళ్ళు స్టార్ట్ చేసిన కంపెనీలో, ఇప్పుడు 50 కోట్లు లబ్ధి పొందారు కదా, వీళ్ళు స్టార్ట్ చేసిన ఒక కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెడతారంట. అమ్మా, మీరు నేను ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం, మీరు షేర్ హోల్డర్, నేను షేర్ హోల్డర్. ఓకే, మీరు ఎంత పెడితే నేను అంత పెట్టాలా, లేకపోతే మీరు ఎక్కువ నేను తక్కువ పెట్టి ఈక్వల్ షేర్ తీసుకుందామా? మీరు ఎంత పెడితే నేను అంతే పెట్టాలి కదా. సో
ఆ కంపెనీ వాడు ఏదైతే లబ్ధి పొందాడో ఆ కంపెనీ వాడు 50 క్రోర్స్ కంపెనీలో క్యాపిటల్ కింద పెట్టాడంట. కానీ 50 క్రోర్స్ పెట్టినందుకు వాడికి గనక మెజారిటీ షేర్ ఇచ్చేసామనుకో ఈ కంపెనీ ఎవరిది అయిపోద్ది? ఇన్వెస్ట్మెంట్ పెట్టినోడిది అయిపోద్ది కదా. అవ్వచ్చా అలాగా? అవ్వకూడదు. అంతేనా? అవ్వకూడదు. అలాంటప్పుడు మన షేర్ ఎక్కువ ఉండాలి. మన ఆ కంపెనీలో తీసుకునే ప్రతి డెసిషన్ మనది అవ్వాలంటే అట్లీస్ట్ ఎంత షేర్ ఉండాలి మన దగ్గర? మీరు ఇంకా కంపెనీ సైడ్ సరిగ్గా అవపాసన పట్టలేదు. 1/3 ఆఫ్ ది షేర్ అని 3/4 మెజారిటీ ఉన్న రూల్స్ కూడా ఉన్నాయా లేవా? ఎస్ ఆర్ నో? సో 3/4 మెజారిటీ రావాలంటే అట్ దేర్ అట్లీస్ట్ 76% హోల్డ్ చేయాలమ్మా. ఎందుకంటే వాడు మైనారిటీలోకి రాకూడదు. జాగ్రత్త పడి చూడు. ఆడు మైనారిటీలోకి రాకూడదు. మైనారిటీలోకి వచ్చాడంటే మైనారిటీ పవర్స్ అనేవి ఒకటి ఉంటాయి కదా. ఆ మైనారిటీ పవర్స్ లోకి వచ్చేస్తాడు ఆడు. అలాగని మైనారిటీలోకి తీసుకోకూడదు. ఆడు ఏ డెసిషన్ తీసుకోకూడదు. అండ్ మైనారిటీలోకి రానివ్వకూడదు. ఆడు ఏ డెసిషన్ తీసుకోకూడదు. అలాంటప్పుడు ఇప్పుడు 76% మనం హోల్డ్ చేసామనుకో 3/4 డెసిషన్ 3/4 మెజారిటీ డెసిషన్ మనం తీసుకోవచ్చా? ఆడు మైనారిటీ పవర్స్ వస్తాయి ఆడికి. 24% ఉంది కదా. ఆడి మైనారిటీ ఏంటి? అంతేనా? మైనారిటీ డెసిషన్ కూడా ఆడికి రాదు. మీకు అర్థమైందమ్మా? అలాగా సో అడకత్తర్లో పోక చెక్క అంటారమ్మా. నలిపేస్తారనమాట. సో ఆడిని పెడతారనమాట. ఆడికి ఎంత పర్సెంటేజ్ ఇస్తారు? 24%. వాడి 24%కి 50 క్రోర్స్ ఆడు ఇన్వెస్ట్ చేస్తంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 4వ వంతుకి 50 కోట్లు అంటే సింపుల్ గా మనం ఎంత 150 కోట్లు ఇన్వెస్ట్ చేయాలా లేదా? అంతేనా? మనం డబ్బులు పెడతామా? మనం డబ్బులు పెట్టే రకమా? ఆ డబ్బులతోనే గేమ్ ఆడే రకం. అంతేనా? ఎస్ ఆర్ నో? అంతేనా కదా. 24%కి మీరు షేర్ ని ఎంతకు అమ్ముతున్నారు? 50 క్రోర్స్ కి అమ్ముతున్నారు. మరి 76% ఇదే ఉంది కదా హోల్డింగ్. మరి దానికి నువ్వెంత ఇన్వెస్ట్ చేస్తావు? అట్లీస్ట్ 150 కోట్లు ఇన్వెస్ట్ చేయాలి కదా. మరి 150 కోట్లు ఇన్వెస్ట్ చేయకూడదుగా. అలాంటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేసింది ఎవరు? మన బ్లూ బ్యాచ్. అంతేనా? రైట్. సో ఆ బ్లూ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు అందుకనే బ్లూ కలర్ స్కెచ్ వాడు. రైట్. సో ఆ బ్లూ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ బ్లూ బ్యాచ్ లో వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉండాలి? 76% ఉంచుకుని ఈ 24% ని అమ్ముతారంట. ఎంతకి అంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ఒక్కొక్క షేర్ ని షేర్ ప్రీమియం కి అమ్ముతారంట. ప్రీమియం కి అమ్ముతారు. ఇప్పుడు సపోజ్ 1,00,000 షేర్లు ఉన్నాయనుకుందాం అమ్మా. షేర్లు ఎన్ని? 1,00,000 షేర్లు ఉన్నాయనుకుందాం. బయటికి ఎన్ని వెళ్ళాలి? 24% అంటే 24,000 కదమ్మా. 24,000 షేర్సే కదా బయటికి వెళ్ళాలి. అంతేనా కదా. సో 24,000 షేర్స్ ని మనం 50 క్రోర్స్ తీసుకోవాలి ఆడి దగ్గర నుంచి. 50 క్రోర్స్ డివైడెడ్ బై 24,000 షేర్స్ వేయండి. 50 కోట్లు అంటే ఎన్ని సున్నాలని లెక్కెట్టుకోవద్దు. 50 పక్కన 7 సున్నాలు పెట్టుకోవాలి. ఓకేనా? రైట్. ఎంత వస్తుంది? ఎంతమ్మా? 10,000 20,000 833. మీ ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్ ఎంత? 100 రూపీస్. 100 అని రాశాను కదా ఇక్కడ. ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్ 100. అంటే ప్రీమియం ఎంత ఇష్యూ చేస్తున్నారమ్మా? 20,733 రూపీస్ ప్రీమియం కి ఇష్యూ చేస్తున్నారంట. ఇలా ఇష్యూ చేస్తే మాత్రమే మీ బ్యాలెన్స్ షీట్ ఏమొస్తుంది? క్యాపిటల్ అని చెప్పేసానికి 1 lakh into 100 అంటే 1 crore షేర్ ప్రీమియం అని చెప్పేసానంత. మిగతా 50 crore. అది 50 crore లో సంథింగ్ ఏదో 49 crores అండ్ ఆడ్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ 50 crores మీద డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఆ కంపెనీలో డైరెక్టర్స్ ఎవరు అపాయింట్ చేస్తారు చెప్పండి? 76% వాళ్ళే కదా. డైరెక్టర్ని అపాయింట్ చేయాలంటే 51% ఉండాలి కదా. అవునా కదా. ఈ 24% వాడు ఏమైనా చేయగలడా? ఏమైనా చేయగలడా? చేయగలడు. ఒకటి చూస్తూ ఊరుకోడు. ఓకే. ఆడి బుక్స్ లో ఏం చెప్పి ఇప్పటికీ కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు కనిపిస్తుంది. ఈ కంపెనీ మీద 50 crores ఏదైనా చేసుకోవచ్చా? 70% ఏళ్ళ దగ్గర ఉంది కదా. 76% ఏళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఏ డెసిషన్ అన్నా ఎక్కడికైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా లేదా? అవునా కదా. ఎస్ ఆర్ నో? మొత్తం కంపెనీని కూడా వీళ్ళు కావాలంటే వైండప్ కూడా చేసేసి. అర్థమైందా? సో అలాగా వీళ్ళకి కావాల్సిన చోట ఇన్వెస్ట్మెంట్లు అన్ని కూడా వీళ్ళు పెట్టుకునేవారు అనమాట. ఈ కంపెనీస్ నుంచి రూటింగ్ అక్కడికి వెళ్ళేది. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా డబ్బులు కావాలనుకో ఇక్కడ ఈ కంపెనీ అకౌంట్ ఓపెన్ చేయడం, ట్రాన్స్ఫర్ కొట్టడం. ఎందుకు చేసావు? నా ఇష్టం, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాను. 24% వాడు వచ్చి అడగలడా?
అడగలేడు. 76% వాడు ఆడే చేస్తాడు కాబట్టి ఆడేమన్నా అడుగుతాడు. మీకు అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇలా పబ్లిక్ గా చేయడం మొదలెట్టారంట షేర్ ప్రీమియం కి ఎక్కువకి. సో వాళ్ళన్నీ స్టార్ట్ చేసిన కొత్త కంపెనీలే. కొత్త కంపెనీ స్టార్ట్ చేయడం, ఆ షేర్లని ప్రీమియం అమ్మడం. ఎల్ఐసి షేర్ ఇష్యూ అయింది తెలుసా? రీసెంట్ గా పబ్లిక్ ఇష్యూ జరిగింది కదా. ఎల్ఐసి మార్కెట్ లో వాళ్ళు ఇష్యూ చేసిన ప్రైస్ ఎంత? 969. ఓకే, 969 రూపాయలకి ఇష్యూ చేస్తే ఇప్పుడు అది ఏ 650కో 610కో వచ్చేసిందమ్మ. ఓకే, సో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కడికి సరదా తీరిపోయింది. ఓకేనా? సో మామూలు లాస్ కాదు, చాలా భారీ లాస్. ఓకే, రైట్. 40,000 ఇన్వెస్ట్ చేస్తే 25% ఆఫ్ ది పార్సల్ ఎగిరిపోయింది. 10,000 15,000 మాత్రం పోయిందమ్మా. ఓకే, కానీ ఇప్పుడు ఇది కొత్తగా పెట్టిన కంపెనీ ఎల్ఐసి ఎప్పటి నుంచి ఉంది? అంత ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ నమ్మంది జస్ట్ నిన్న కాక మొన్న పెట్టిన కంపెనీని ఎంత కొనేస్తున్నారమ్మా? 20,733 రూపాయలు పెట్టి ఎక్స్ట్రా ప్రీమియం పెట్టి కొంటున్నారంట. సో ప్రీమియం కదా బాగుందా? ఇది చూసిన తర్వాత వీళ్ళకి కళ్ళు తెరుచుకున్నాయంట. కళ్ళు తెరుచుకుని వెంటనే అమెండ్మెంట్ పెట్టి అదర్ సోర్సెస్ లో ఒక ప్రొవిజన్ యాడ్ చేసి పెట్టేశాడు. సో ఏమని? ఫస్ట్ ఇలా ప్రీమియం కి ఇష్యూ చేసిన ప్రతి కంపెనీ యొక్క ఏం చెక్ చేస్తారంట? ఫేర్ మార్కెట్ వాల్యూ చెక్ చేస్తారంట. ఏం చెక్ చేస్తారమ్మా? సో ఫేర్ మార్కెట్ వాల్యూ చెక్ చేస్తారంట. సార్ మనకి ట్యాక్స్ చేసేది ఏంటి? ఫేర్ మార్కెట్ వాల్యూ కంటే ఎంతైతే ఎక్కువకి మీరు అమ్మారో దాన్ని ట్యాక్స్ చేస్తారు. కానీ ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మనం చెక్ చేసే ప్రతి కంపెనీ ఏంటి? ప్రీమియం కి ఇష్యూ చేసిన ప్రతి కంపెనీని చెక్ చేస్తామంట. దేనికి చెక్ చేస్తాం? ఫేర్ మార్కెట్ వాల్యూకి వీళ్ళు ఇష్యూ చేశారా లేదా అని చెప్పేసారు. ఒకవేళ ఫేర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువకి ఇష్యూ చేస్తే సార్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఎవరు డిసైడ్ చేస్తారు సార్? మర్చెంట్ బ్యాంకర్. ఎవరమ్మా? సో మర్చెంట్ బ్యాంకర్ అని ఒకటి ఉంటాడమ్మా. మర్చెంట్ బ్యాంకర్ విల్ డిసైడ్ ద ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జనరల్ గా ఇవి ఏమిటంటే క్లోజ్లీ హెల్డ్ కంపెనీస్ జరుగుతాయి ఇవన్నీ కూడా ఇలాగ. ఓకే, సో క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అంటే అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఆర్ ప్రైవేట్ కంపెనీ. లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ అంటే అది క్లోజ్లీ హెల్డ్ కంపెనీ కాదు, వైడ్లీ హెల్డ్ కంపెనీ. ఓకే, క్లోజ్లీ హెల్డ్ కంపెనీలో జనరల్ గా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఫేస్ వాల్యూ కంటే ఎక్కువ ఇష్యూ చేసిన ప్రతి షేర్ ని కూడా మనం ఏం చేస్తాం? చెక్ చేస్తాం. మరి చెక్ చేసిన ప్రతిదీ తప్పు చేస్తుందని నమ్మకం ఉందా? ఫేస్ వాల్యూ కంటే ఎక్కువ ఇష్యూ చేసిన ప్రతి షేర్ ని వి విల్ స్క్రూటినైజ్. ఏం స్క్రూటినైజ్ చేస్తాం? వాళ్ళకుండే ఫేర్ మార్కెట్ వాల్యూకి అమ్మారా, అంతకంటే ఎక్కువ అమ్మేశారా? కొత్తగా కంపెనీ పెట్టారు, దానికి ఏ లైసెన్స్ లేదు, ఏ ఇది లేదు. ఓకే, సో పలానా ఒక రైట్స్ ఉన్నాయి, పలానా అసెట్స్ ఉన్నాయి అని చెప్పేసానంటే ఆ కంపెనీ యొక్క షేర్ ని ఎక్కువ పెట్టుకున్న అర్థం ఉంటది. సో ఏ విధమైన రైట్స్, ఏ విధమైన అసెట్స్ లేని కంపెనీ ఒకటి వచ్చింది, ఆ కంపెనీకి అందరూ కూడా ఎగబడి 20,000 30,000 ప్రీమియం పెట్టి కొనేస్తున్నారంటే అంత సీన్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. చెక్ చేయమా? అదే చెక్ చేయమంటున్నాడు. దేంతో కంపేర్ చేయమంటున్నాడు? ఫేర్ వాల్యూతో కంపేర్ చేయమంటున్నాడు. ఫేర్ మార్కెట్ వాల్యూ కంటే ఎంతైతే ఎక్కువ కనుక మీకు కొంటున్నారు, ఇప్పుడు 100 రూపాయల కంపెనీ ఉందమ్మా, కొత్తగా ఫామ్ చేసిన ఫేస్ వాల్యూ ఆఫ్ ది కంపెనీ, దానికి ఎంతకి ఇష్యూ చేశారు? 20,833కి మీరు ఇష్యూ చేశారు. అంతేనా? ఒక్కొక్క కంపెనీ షేర్ ని అంటే ఎక్సెస్ ఎంత? 20,733. దీన్ని దేంతో కంపేర్ చేస్తారంట? ఫేర్ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తారంట. ఫేర్ మార్కెట్ వాల్యూ సపోజ్ 200 అని చెప్పాడు అనుకో, ఎవరు? మర్చెంట్ బ్యాంకర్. ఇప్పుడు ఏం చేస్తారు? 20,833 నుంచి ఫేస్ వాల్యూ తీసేస్తారు. ఫస్ట్ 100. ఆ తర్వాత ఇక్కడ ప్రీమియం అంటే ఎంత ఉంది? ఇంకో 100 ఉంది. ఆ ఇంకో 100 కూడా తీసేస్తారమ్మా. మిగిలినంతా ఏం చేస్తారమ్మా? ట్యాక్స్ చేస్తారంట. ఎక్కడ? రిసీవ్ చేసుకున్న కంపెనీ చేతిలో ట్యాక్స్ చేస్తానంటున్నాడు. ఇచ్చిన కంపెనీని ఏమంట? రిసీవ్ చేసుకున్న కంపెనీకి అది ఏ రిసిట్ అవుద్ది? రెవెన్యూ రిసిటా, క్యాపిటల్ రిసిటా? క్యాపిటల్ రిసిటే కదా. ఆ క్యాపిటల్ రిసిట్ ని ట్యాక్స్ చేస్తున్నారంట. క్యాపిటల్ రిసిట్స్ కి చెప్పిన జనరల్ రూల్ చెప్పండి. ఆల్ క్యాపిటల్ రిసిట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికలీ ప్రొవైడెడ్. స్పెసిఫిక్ గా చెప్పాడు. ఎక్కడ? అదర్ సోర్సెస్. అలాంటి యాషాలు ఏమైనా వస్తేనే తీసుకొచ్చి అదర్ సోర్సెస్ లో స్పెసిఫిక్ గా ట్యాక్స్ చేసి పారేస్తా అని చెప్పేసి చెప్పారంట. ఓకే, సో ఆ తర్వాత మాకు ఈ చేయాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే గవర్నమెంట్ మా చేతిలోకి వచ్చింది కాబట్టి. ఓకేనా? సో రైట్. సో కాబట్టి ఇక్కడ ఏమైందమ్మా? ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ ప్రీమియం ఎక్సీడ్స్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ. మనం చెక్ చేయాల్సింది ఏంటి? ప్రీమియం కి ఇష్యూ చేసిన ప్రతి దాన్ని చెక్ చేయాలి, కానీ ఫేర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువగా ఉన్న వాల్యూని మాత్రమే ట్యాక్స్ చేయాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ నో సార్, ఏదో తూతూ మంత్రంగా చెప్పేస్తున్నారేంటి సార్?
తూతూ మంత్రంగా చెప్పట్లేదు, జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నా. ఓకే, డీటెయిల్డ్ ప్రొవిజన్ తర్వాత వెళ్దాం. జస్ట్ అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఈ కేసులు అని చెప్పేసి అంటే ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తున్నానమ్మా. డివిడెండ్ గురించి పూర్తిగా చెప్పానా మీకు? ఎన్ని రకాల డివిడెండ్స్ ఉంటాయి చెప్పానా? చెప్పలేదు. డివిడెండ్ అంటే తెలుసు కాబట్టి ఆ డివిడెండ్ అనేది మనకి ట్యాక్సిబుల్ అంటారు, ఓన్లీ అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అర్థమైందమ్మా? క్లియర్ ఆర్ నాట్? రైట్. నెక్స్ట్, ఫోర్ ఫీచర్ ఆఫ్ అడ్వాన్స్ రిసీవ్డ్. సార్ ఫర్ ఫీచర్ ఆఫ్ అడ్వాన్స్ రిసీవ్డ్ అంటే ఎక్కడో మాట్లాడుకున్నట్టుందే. ఎక్కడ? క్యాపిటల్ గెయిన్స్ లో సెక్షన్ 51 లో. 51 అంటే క్యాపిటల్ గెయిన్స్ లోనే వస్తుందా? రేంజ్ ఆఫ్ సెక్షన్స్ చూడండి. 51 అనగానే మనకి రేంజ్ ఆఫ్ సెక్షన్స్ గుర్తు రావాలి. 45 నుంచి 55 ఏ వరకు బ్రాకెట్. సో ఆ బ్రాకెట్ 51 నెంబర్స్ వచ్చిగా. 51 అనగానే ఈ మధ్యలోనే వస్తుందని తెలుసుగా. కాబట్టి 51 అనగానే క్యాపిటల్ గెయిన్స్. ఆ క్యాపిటల్ గెయిన్స్ లో మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ పర్ ఫీచర్ కనుక 1/4/2014 తర్వాత కనుక జరిగితే అడ్వాన్స్ ముందే రిసీవ్ చేసుకున్నాం, కానీ ఫర్ ఫీచర్ అనేది తర్వాత జరిగింది. అప్పుడు ఏం చేయాలి? దట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అంతకు ముందు జరిగితే ఇట్ షుడ్ బి రెడ్యూస్డ్ ఫ్రమ్ ది కాస్ట్ ఆఫ్ ది ఎక్విజిషన్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఏమో గుర్తొస్తున్నాయా? ఏమో సార్, ఏదో గుర్తు చేస్తుంటే ఏదో ఎక్కడో విన్నట్టు గుర్తొస్తున్నాయి. ఓకే, అలా అనకండి అమ్మా, ఎందుకంటే క్యాపిటల్ గెయిన్స్ షార్ట్ నోట్స్ రాశారు, దాని మీద ఎగ్జామ్ కూడా రాశారు. ఆబ్వియస్ మీరు మర్చిపోయి ఉండొచ్చు. ఓకే, రైట్. సార్ క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జామ్ రాయడం రెండు. ఓకే, వెరీ గుడ్. సో కాబట్టి ఇక్కడ ఆ అడ్వాన్స్ ని పర్ఫిట్ చేస్తే ఓన్లీ అండర్ అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి మనం ఇక్కడ అక్కడ మాట్లాడుకున్నాం. ఆ డేట్ తర్వాత వచ్చిన పర్ ఫీచర్ ని మనం ఎక్కడ ట్యాక్సిబుల్ చేస్తా ఉన్నామమ్మా? అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ చేస్తామని ఇక్కడ చెప్పుకుంటున్నాం. అర్థమైందా? రైట్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ కాంపన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ఇయర్. ఇది కూడా ఎక్కడో మాట్లాడుకున్నట్టుంది. కాంపన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ ఎక్కడ వస్తుంది? క్యాపిటల్ గెయిన్స్ లో. క్యాపిటల్ గెయిన్స్ లో ప్రాపర్టీని మన దగ్గర నుంచి కంపల్సరీ ఎక్విజిషన్ ఎవరు తీసుకుంటారమ్మా? ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లో కంపల్సరీ ఎక్విజిషన్ వచ్చిందా రాలేదా? మీ దగ్గర నుంచి బలవంతంగా లాగేసుకుని నువ్వే కదా ట్రాన్స్ఫర్ చేసావని చెప్పేసి అనుకున్నావా లేదా? గవర్నమెంటే కదమ్మా కంపల్సరీ ఎక్విజిషన్ చేయగలిగింది. సార్ రోడ్డు మీద ఒకటి వెళ్తూ నేను చంపేస్తాను ఈ బిల్డింగ్ రాసేవ్వకపోతే అన్నాడు, అక్కడ కంపల్సరీ ఎక్విజిషన్ చేశాడు. చేయగలడా అది? అలా చేసిందని లీగల్ అనరమ్మా. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ లో మనకు కవర్ అయింది అంతా ఏంటి? గవర్నమెంట్ ఎక్కడైనా సరే కంపల్సరీ ఎక్విజిషన్ లో మన దగ్గర నుంచి ల్యాండ్స్ తీసేసుకుంటే కనుక. ఓకే, సో ఒక పార్టీ గవర్నమెంట్ మన క్యాపిటల్ కోసం తీసుకుంది కదా, సో అదనమాట. అంటే పార్టీ తీసుకోలేదు, ప్రభుత్వం తీసుకుంది. ఆ ప్రభుత్వం తీసుకుంది. ఓకేనా? రైట్, వెరీ గుడ్. సో అక్కడ కాంపన్సేషన్ ఏదైతే ఇక్కడ వస్తుందో ఆ కాంపన్సేషన్ ట్యాక్సిబుల్ అవుతుందా? సార్ ఇల్లే లాగేసుకున్నారు, ఆ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వాటి మీద మళ్ళీ ట్యాక్స్ వేసేసి ట్యాక్స్ కూడా లాగేసుకుంటారా? ఆబ్వియస్లీ. వాడికి ఇష్టం అంటే మీకు ఉన్నప్పుడు మీ ల్యాండ్ ఉందమ్మా, మీకు ఇష్టం ఉంటుందా తీసుకోవడం? గవర్నమెంట్ తీసుకుంటే ఇస్తారా? ఎవరన్నా సరే ఏం చేస్తాం? కంపల్సరీ ఎక్విజిషన్ అని చెప్పేసి అని లాగేస్తాం. లాగేసిన వాడికి దెబ్బ తగిలినట్టే కదా జనరల్ గా. దెబ్బ తగిలినోడిని వచ్చి ఓదారుస్తారా? ఇంకో పుల్లెట్ పొడుస్తారా? ఇప్పుడు మనం గవర్నమెంట్ అనుకుంటామా, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి స్టేట్ గవర్నమెంట్ లాక్కుంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి పుల్లెట్ పొడిచిందంట. ఏమని? సో సార్ నా దగ్గర నుంచి ల్యాండ్ లాగేసుకున్నాడు సార్, చూడండి సార్ చూడండి సార్ అని చెప్పి మీరు బాధపడుతుంటే లాక్కున్నాడా అంటే ఆ లాక్కోవడం అంటే ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది? నా చేతిలోంచి ఇలాగ ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసేసుకున్నాడు సార్. అంటే నువ్వు ఇచ్చావు కదా, అది తీసుకున్నది పక్కన పెట్టు, నువ్వు ఇచ్చావు కదా అంటే నువ్వు చేసింది ఏంటి? ట్రాన్స్ఫరే కదా. ట్రాన్స్ఫర్ చేస్తే నువ్వేం చేయాలి? క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి కదా అని చెప్పేసి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వేస్తారంట. ఓకే, సో అది ఇక్కడ కాంపెన్సేషన్ పే చేస్తానని చెప్పేసి గవర్నమెంట్ పే చేసిందా? పే చేయలేదు. ఓకే, ఎప్పుడు పే చేస్తే అప్పుడు కడతామా? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసినప్పుడే కట్టేస్తామా? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అప్పుడు చాలు, అది తక్కువ ఇచ్చి క్యాపిటల్ గెయిన్స్ కంటే తక్కువ ఇస్తే అది కూడా మనం నేర్పించడం అని మాట్లాడుకున్నాం, గుర్తుందా? రైట్. సో ఇప్పుడు ఆ కాంపెన్సేషన్ మీద లేట్ గా పే చేస్తున్నందుకు ఇంట్రెస్ట్ పే చేశారంట. ఇంట్రెస్ట్ పే చేస్తే ఇంట్రెస్ట్ వచ్చిందంటగా. కంపల్సరీ ఎక్విజిషన్ లో ఇంట్రెస్ట్ వచ్చిందంటగా కాంపెన్సేషన్ మీద. తర్వాత ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ అంటే మనకి కాంపెన్సేషన్ సరిపోక ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాం? కోర్టు దగ్గరికి వెళ్ళి చూడండి సార్ న్యాయం చెప్పండి సార్ మీరేం చెప్పేసి అంటే కోర్టు ఏం చెప్పిందంట? పనులే గవర్నమెంట్ కొంచెం ఎక్కువ పే చేయని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది. ఓకే, జడ్జిమెంట్ ఇస్తే అది కూడా లేట్ చేశారు వీళ్ళు పే చేయడం. లేట్ చేస్తే మళ్ళీ కోర్టు దగ్గరికి వెళ్ళాం.
కోర్టు దగ్గరికి వెళ్తే ఏం చేశారు? ఇంట్రెస్ట్ కలిపి పే చేయమని ఆర్డర్ ఇచ్చింది. ఆ ఇంట్రెస్ట్ పే చేశారు. మళ్ళీ గవర్నమెంట్ వెనకాల వచ్చి ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ వచ్చిందంటగా ఏం చేయాలి? పే చేయాలి కదా. నీకేమొచ్చినా సరే నాతో పంచుకోవాలి కదా. ఆనందాలు మాత్రమే, నో బాధలు. ఓకే, నో లాసెస్. ఓకే, లాసెస్ ఆర్ నాట్ అలౌడ్. లాసెస్ ని షేర్ చేసుకుని మీకు ఏమన్నా తిరిగి ట్యాక్స్ ఇస్తాను ఎక్కడైనా? ఇప్పటివరకు చదువుకున్న దాంట్లో ఎక్కడైనా ఇచ్చారా? లేదు. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తారమ్మా? ఆ ట్యాక్స్ ఇంట్రెస్ట్ వస్తుందంటే ఆ ఇంట్రెస్ట్ కూడా ట్యాక్సిబుల్ చేస్తాం. ఎక్కడ ట్యాక్సిబుల్ చేస్తారు? క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సిబుల్ చేయాలా? క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సిబుల్ చేయాలంటే చార్జబుల్ సెక్షన్ లో కవర్ అవ్వాలి. చార్జబుల్ సెక్షన్ లో కవర్ అవుతుందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ కవర్ అయింది, కానీ దాని మీద ఇంట్రెస్ట్ కవర్ అయిందా? కవర్ అవ్వలేదు. కవర్ అవ్వాలి, అక్కడ ట్యాక్స్ చేయం. సో సింప్లీ క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్స్ చేయం సార్. హ్యాపీగా ఫీల్ అవ్వకండి. ఇంకో హెడ్ మన దగ్గర ఉంది, ఇంకో అస్త్రం ఉంది కదా. ఎక్కడ? అదర్ సోర్సెస్ లో, స్పెసిఫిక్ గా అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ చేసే కేసెస్ లో కవర్ చేస్తాం. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ సపోజ్ ఒకవేళ ఇప్పుడు క్యాపిటల్ కి ఏదైతే ల్యాండ్స్ లాక్కున్నారో ఆ ల్యాండ్స్ కి ఎగ్జామ్షన్, క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారంట. క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారంట. ఓకే, సో సార్ మాకు లేట్ గా చేయడం వల్ల కొంత ఇంట్రెస్ట్ పే చేస్తారు సార్, దానికి కూడా ఎగ్జామ్షన్ వస్తుందా? అదే సెక్షన్, అదే హెడ్, క్యాపిటల్ గెయిన్స్. సో అక్కడే ఎగ్జామ్షన్ రావచ్చు. మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ అదర్ సోర్సెస్, ఇక్కడ ఎగ్జామ్షన్, ఆ ఎగ్జామ్షన్ ఇక్కడ పనిచేయదు. సో ఇక్కడ ఏమవుతుంది? ఇంట్రెస్ట్ మీద యూ హ్యావ్ టు పే ట్యాక్స్. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇది కూడా మనం క్యాపిటల్ గెయిన్స్ లో నేర్చుకున్నాం. ఇంట్రెస్ట్ ఆన్ కాంపెన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ షుడ్ బి టాక్స్డ్ అండర్ అదర్ సోర్సెస్ అని చెప్పేసి మనం ఇది కూడా క్యాపిటల్ గెయిన్స్ లోనే మనం మాట్లాడుకున్నాం. గుర్తుందా? అంటే గుర్తు చేస్తున్నాను జస్ట్. అక్కడ జరిగిన ఈ ఇలా మాట్లాడుకున్నాం, ఈ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం అని చెప్పేసి ఏంటో. నెక్స్ట్ సమ్ ఆఫ్ మనీ ప్రాపర్టీ రిసీవ్డ్ అని చెప్పేసాను. సో మళ్ళీ కొంతకాలానికి అంటే పురావస్తు శాఖల్లో తవ్వుకున్నట్టు బాగా పాతకెళ్ళిపోతే స్టార్టింగ్ 224 ఇన్కమ్ డెఫినేషన్ ఒకటి చెప్పాను. ఓకే, ఇన్కమ్ డెఫినేషన్ చెప్పినప్పుడు మీకు ఊరికినే ఎవరైనా సరే రోడ్డు మీద ఒకటి వెళ్ళిపోతూ మీ ముఖం నచ్చి వచ్చి చేతిలో 10 లక్షలు పెట్టి వెళ్ళిపోయాడు అంటే కనుక దాన్ని ట్యాక్స్ చేస్తారా చేయరా? ఏ హెడ్ లో ట్యాక్స్ చేస్తారు? శాలరీస్ లోనా? ఆడైనా మీ ఎంప్లాయరా? హౌస్ ప్రాపర్టీయా? మీరైనా ప్రాపర్టీ రెంట్ ఇచ్చారా? తర్వాత పీజీబీపీయా? ఆడితో మీరైనా బిజినెస్ చేస్తారా? క్యాపిటల్ గెయిన్సా? ఆడికైనా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేశారా? ఎందులోని కవర్ అవ్వకపోతే కాదు, ఓన్లీ అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ చేసే కేసెస్ లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. గిఫ్ట్స్ రిసీవ్డ్. ఓకే, అప్పుడు కూడా కొంత చర్చ కూడా జరిగింది మనకి. మ్యారేజ్ ఎక్సెప్షన్ చెప్పిన ఎగ్జాంపుల్ కి మ్యారేజ్ ఎక్సెప్షన్ చెప్తే ఎన్ని మ్యారేజ్లు చేసుకోవచ్చు, తర్వాత ఎన్నిసార్లు అయినా మ్యారేజ్లు చేసుకోవచ్చు, ఇలా చాలా అడిగారమ్మా మీరు. ఓకేనా? సో అలాంటివన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం అనుకున్నాం. అదంతా కూడా ఇక్కడ వస్తాయమ్మా, ఇక్కడ మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. సో మ్యారేజ్ అన్న చోట ఆగిపోయాడు అక్కడ. రైట్. సో ఇక్కడ ఏంటంట, సమ్ ఆఫ్ మనీ రిసీవ్డ్, సమ్ ఆఫ్ మనీ ప్రాపర్టీ రిసీవ్డ్. మనకి మనీ వచ్చిన, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వచ్చిన, మూవబుల్ ప్రాపర్టీ వచ్చిన. మూవబుల్ ప్రాపర్టీ అంటే అన్ని కాదు, కొన్ని మాత్రమే. సో మూవబుల్ ప్రాపర్టీ వచ్చిన, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వచ్చిన, మనీ వచ్చిన, అది వితౌట్ కన్సిడరేషన్ వచ్చిన, ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ వచ్చిన. ఏంటి సార్ వితౌట్ ఇన్అడిక్వేట్? అదేంటది? సపోజ్ ఇది కూడా మనం చెప్పుకున్నాం అమ్మా. సో అన్ని చెప్పుకున్నాం అంటున్నారు, అందుకని గుర్తు చేస్తున్నాను కూడా. ఓకే, కత్తికి 2 వైపులా పదును అని చెప్పేసి ఒక ప్రొవిజన్ చెప్పాను, గుర్తుందా మీకు? ఏమో సార్ ఎవరికి తెలుసు. 50C చెప్పినప్పుడు మీకు ఒక ప్రొవిజన్ చెప్పాను. ఏంటంటే మీరు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన వాల్యూ అంతా 25 లక్షలు, మీరు యాక్చువల్ గా అమ్మింది ఎంతకని చెప్తున్నారు? 5 లక్షలకి అమ్మేసానని చెప్తున్నారు. ఓకే, గవర్నమెంట్ కి స్టాంప్ డ్యూటీ, స్టేట్ గవర్నమెంట్ కి స్టాంప్ డ్యూటీ కట్టాలని చెప్పేసి అన్నారా? గవర్నమెంట్ కి స్టాంప్ డ్యూటీకి ఏమో 25 లక్షలకి స్టాంప్ డ్యూటీ పే చేస్తున్నారు, కానీ డాక్యుమెంట్ లో మాత్రం 5 లక్షలకే మేము అమ్మాం సార్, నిజం సార్, నమ్మండి సార్ అని చెప్పేసి అంటున్నాడు. గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ 10 లక్షలు ఉంటే నువ్వెవడు 5 లక్షలకు అమ్మడానికి అని చెప్పేసి 50Cలో ఎంత ట్యాక్స్ చేస్తున్నారు? ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎంత తీసుకుంటానన్నారు? 25 lakhs తీసుకుంటానని చెప్పారా చెప్పలేదా? అమ్మేవాడు వైపు అది, కొనుక్కునే వాడి వైపు వెళ్తారు గవర్నమెంట్. వెళ్ళి ఏం చేస్తుంది? 25 లక్షలు అంటగా 5 లక్షలుగా వచ్చేసిందంటగా, అంటే ఎంత మిగిలింది? 20 లక్షలు ప్రాపర్టీ ఊరికినే వచ్చిందిగా.
ఊరికి వస్తే ఏం చేస్తారు, పే చేయాలిగా. సో సార్ ఎక్కడ కవర్ అయింది సార్, ఏ సెక్షన్ ప్రకారం కవర్ అయింది సార్, మీరు జాగ్రత్తగా చూస్తే ఇన్అడిక్వేట్ కన్సిడరేషన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇక్కడ చూడండి ఈ లైను ఈ లైను ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో మ్యాథమెటిక్స్ అనుకోకండి. ఓకే, సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్అడిక్వేట్ వచ్చిందా రాలేదా? 10 లక్షల ప్రాపర్టీ 5 లక్షలకు వచ్చిందంటే ఇన్అడిక్వేట్ గా వచ్చినట్టే కదా, యాడిక్వేట్ గా వచ్చినట్ట. మీరు పే చేసిన 10 లక్షలు అయితే యాడిక్వేట్ గా పే చేసినట్టు. ఇన్అడిక్వేట్ గా 5 లక్షలు ఊరికనే దొబ్బేశారుగా. ఆ 20 లక్షల మీద ఏం చేయాలి, ట్యాక్స్ కట్టాలిగా, అంతేనమ్మా. రైట్, సో ఆ 20 లక్షల మీద ట్యాక్స్ ఎక్కడ వేస్తారంట, సమ్ ఆఫ్ మనీ ప్రాపర్టీ రిసీవ్డ్. ప్రాపర్టీ అంటే ఏంటి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఆర్ మూవబుల్ ప్రాపర్టీ. అర్థమైందా? రైట్ సార్, గవర్నమెంట్ మరీ అంత ఇది కాదమ్మా. ఓకే, కొంతవరకు ఎగ్జామ్షన్ కూడా ఇస్తారు. ఓకేనా, ఆ ఎగ్జామ్షన్ అనే కండిషన్స్ అవి కూడా మనం ఎక్కడ మాట్లాడుకుంటాం. సో ఇక్కడ స్పెసిఫిక్ గా మాట్లాడుకుందాం. ఎక్కడ అదర్ సోర్సెస్ లో ఈ పర్టికులర్ సమ్ ఆఫ్ మనీ ప్రాపర్టీ రిసీవ్డ్ అనే చోట మనం మాట్లాడుకుందాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్. ఫ్యామిలీ పెన్షన్ ఏంటి సార్, శాలరీలో పెన్షన్ కవర్ అయిందిగా, శాలరీలో పెన్షన్ కవర్ అయిందా అంటే ఎంప్లాయర్ ఇచ్చే పెన్షన్ అనేది ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది, శాలరీస్ లోనే కదమ్మా ట్యాక్సిబుల్ అవుతుంది. దేనికోసం వచ్చింది అది, అక్కడ 17(1) అనే చార్జబుల్ సెక్షన్ అనే 15 అన్నా సరే 15 లో చెప్పారు శాలరీ కవర్డ్ అండర్ ది టర్మ్ 17(1) అని చెప్పి 17(1) లో పెన్షన్ అనే దాన్ని ఇంక్లూడ్ చేశారు కదా. అంటే ఎంప్లాయర్ నుంచి ఎంప్లాయీ కనుక పెన్షన్ రిసీవ్ చేసుకున్నట్లయితే ఆఫ్టర్ వర్కింగ్ అంటే వాడి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పాస్ట్ సర్వీసెస్ కి గాను మనకు వచ్చే కాంపెన్సేషన్ పెన్షన్. ఆ పెన్షన్ రిసీవ్ చేసుకుంటే కనుక ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది, శాలరీస్. ఒకవేళ ఎంప్లాయీ చచ్చిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెన్షన్ పే చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వాళ్ళు జనరల్ గా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఎందుకోసం తీసుకుంటారు సార్ అని చెప్పేసానంటే, ఒకటి లంచాలు బాగా వస్తాయని చెప్పేసి చెప్పుకోవాలి కదా ఓపెన్ గానే. రైట్, సో గవర్నమెంట్ జాబ్ ఎందుకు కావాలి మీకు, ఒక సెక్యూరిటీ, ఒక గుడ్ పే అనే దాంతో పాటుగా మీకు లంచాలు వస్తాయని. లంచాలు పక్కన పెట్టండి, మీరు సిన్సియర్ అనుకుందాం. ఓకే, సో కేవలం జీతానికే పనిచేస్తారు అనుకుందాం. జీతంతో పనిచేయడంతో పాటుగా మీకు సెక్యూరిటీ ఉంటుందమ్మా. ఎందుకు, కంపల్సరీగా జాబ్ అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత మీకు ఏమొస్తుంది, పెన్షన్ వస్తుంది. ఓకే, మీరు చచ్చిపోయిన తర్వాత మీ వైఫ్ స్పౌజ్ ఉంటారు కదా, ఆ స్పౌజ్ కి ఏమొస్తుంది, మీకు వచ్చే పెన్షన్ లో 50% ఆఫ్ ది పెన్షన్ వస్తుంది. ఎందుకు, వాళ్ళ ఎంప్లాయీ వాళ్ళ స్పౌజ్ ఇద్దరు బతకడానికి 100% పెన్షన్ అనుకుంటే, ఒకటి చచ్చిపోయాడుగా, ఆడు తిండి తగ్గిపోద్దిగా. అలాంటప్పుడు రిమైనింగ్ 50% వాళ్ళ స్పౌజ్ కి వస్తుందమ్మా. సో అందుకోసమని గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకోవడానికి ఈ మధ్య అమ్మాయిలు కానీ, అమ్మాయిలు గవర్నమెంట్ జాబ్ లో ఉంటే అబ్బాయిలు ఎగబడుతున్నారు, అబ్బాయిలు గవర్నమెంట్ జాబ్ లో ఉంటే అమ్మాయిలు ఎగబడుతున్నారు. దేనికోసం, ఆడు బతుకున్నంత కాలం శాలరీ వస్తుంది. ఓకే, ఆడు మంచోడు కాకపోతే లంచం వస్తుంది. సో ఆడు చచ్చిపోయిన తర్వాత 50% పెన్షన్ వస్తుంది. సో ఎటు చూసినా డబ్బేగా, ఎటు చూసినా ప్లస్సేగా, అందుకని చెప్పేసని. ఓకేనా, సో కాబట్టి మీ ఎయిమ్ ఏంటి, మీ గోల్ ఏంటి, మీ ఎయిమ్ గోల్ గవర్నమెంట్ జాబ్ కాదమ్మా. ఇన్ని ఫెసిలిటీస్ చెప్పాను, అయినా సరే శాలరీస్ లోనే బోల్డ్ అండ్ బెనిఫిట్ చూసాం, అవునా కదా. సో రిటైర్మెంట్ ఫండ్స్ అన్ని కూడా ట్యాక్స్ ఎగ్జెంప్టెడేనా, గవర్నమెంట్ ఎంప్లాయీకి చూసుకుంటే ప్రతిదీ కూడా ఎగ్జామ్టెడేనా కదా, ట్యాక్స్ కట్టాలా. సో ఓ ప్రైవేట్ ఎంప్లాయీని కనుక పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే అమౌంట్ రిటైర్మెంట్ డబ్బుల్లో 30% గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి. అది గవర్నమెంట్ ఎంప్లాయీ చేసుకుంటే ఆ 30% మనకి మిగిలిపోద్దిగా, అంతేనా కదా. సో ట్యాక్స్ కట్టకలేదని మిగిలిపోయినట్టేగా. సో ఇవన్నీ ప్లాన్ చేసుకుని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారమ్మా. ఓకే, కొంతమంది ఉంటారు లెక్కలు వేసుకుని మరి పెళ్లి చేసుకుంటారు. అలా లెక్కల్లో కనుక మీరు విన్ అవ్వాలంటే, అలాంటి లెక్కలు చేసుకునే అమ్మాయి మీకు కావాలనుకుంటే కనుక మీరేం చేయాలి, అర్జెంట్ గా గవర్నమెంట్ జాబ్ ని క్రాక్ చేయండి. అర్థమైందా. సో గవర్నమెంట్ జాబ్ లో సెక్యూరిటీ. సో మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది, శాలరీస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. మీరు పోయిన తర్వాత మీ స్పౌజ్ కి వచ్చే పెన్షన్ అనేది ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది, అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఎందుకు అంటే ఎంప్లాయర్ రిలేషన్షిప్ మీకు మీ ఎంప్లాయర్ కి ఉంటుంది కానీ ఎవరికి ఉండదు, మీ స్పౌజ్ కి ఎంప్లాయర్ కి ఉండదు. కాబట్టి ఆ స్పౌజ్ కి వచ్చే పెన్షన్ ఏమంటామమ్మా, ఫ్యామిలీ పెన్షన్ అంటాం. ఆ ఫ్యామిలీ పెన్షన్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ అదర్ సోర్సెస్. వై, బికాస్ ఇట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ సాలరీస్. అవునా కాదు, స్పెసిఫిక్ గా ఇక్కడ మాత్రమే ట్యాక్సిబుల్ అవుతుందని చెప్పారు కాబట్టి. అర్థమవుతుందమ్మా.
Is it clear or not? Right. So next. నెక్స్ట్ ఇక్కడతో మనకేంటి ఇన్కమ్స్ ట్యాక్సబుల్ అండ్ ఓన్లీ అండర్ అదర్ సోర్సెస్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, మిగిలిన ఏమున్నాయి సార్? వేరే హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ లో ట్యాక్సబుల్ అవ్వకపోతే ఇక్కడ ట్యాక్సబుల్ చేసే వేరున్నాయి. అవి ఆల్రెడీ చూసాంగా. ఏంటి? పీజీబీపీలో ట్యాక్సబుల్ అవ్వకపోతే ఇక్కడ ట్యాక్సబుల్ అవుతుంది అనుకున్నాం. ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఇస్ నాట్ టు డూ బిజినెస్ అంటే సింపుల్ ఎక్కడ వచ్చేస్తుంది? అదర్ సోర్సెస్. ఇఫ్ హౌస్ ప్రాపర్టీస్ కంబైన్డ్ రెంట్ అనుకున్నాం. ఆ కంబైన్డ్ రెంట్ వస్తే ఏమో ఇందులో వస్తుంది? అదర్ సోర్సెస్. సో అలాగే ఇక్కడ మనం చూడండి, పీజీబీపీలో ట్యాక్స్ కాకపోయినా ఇక్కడ సాలరీస్ లో కానీ ఇఫ్ నాట్ చార్జబుల్ అండర్ ఎనీ అదర్ హెడ్, సాలరీస్ లో ట్యాక్స్ కాకపోయినా అవన్నీ కూడా ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతాయి? ఎన్ని ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతాయి? అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతాయి. సో కాబట్టి మనం ఇక్కడ ట్యాక్సిబిలిటీ గురించి చూస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇంకా కొన్ని కాన్సెప్ట్ మధ్యలో వదిలేస్తానమ్మా, కంగారు పడకండి. అవి ఎక్కడ కవర్ చేస్తానంటే లాస్ట్ లో అదర్ సోర్సెస్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఏం చెప్తానంటే ఒక్కసారి ఏం చేస్తాను, ఫస్ట్ నుంచి ఏదైనా వదిలేసేనేమో చూడండి అని చెప్పేసి అంటారు కదా, అప్పుడు మీరు చూసి చెప్తే అప్పుడు చెప్తాను. మీరు చూడలేదనుకో ఏం చేస్తారు? చెప్పడం మానేస్తాను. అంతేనా? ఖచ్చితంగా చెప్తాను. సో మిమ్మల్ని ఒక తిట్టేసి చెప్తాను. ఓకేనా? సరిగ్గా చూడండి అమ్మా అని చెప్పేసి. ఓకే రైట్. సో ఇంటర్లింకింగ్ లో కవర్ అయిపోద్దమ్మా, కంగారు ఏం పడతాం. సో ఫస్ట్ మనం చూసేది ఏంటంటే ఇప్పుడు ఓన్లీ అండర్ అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కడ ఫస్ట్ ఏంటి? డివిడెండ్. డివిడెండ్ అంటే ఏంటమ్మా? డివిడెండ్ ఎవరికి పే చేస్తారు? షేర్ హోల్డర్. షేర్ హోల్డర్ అంటే ఎవరు? ఏ షేర్ ఇస్ ఏ షేర్ ఇన్ ద షేర్ క్యాపిటల్ కంపెనీ అని చెప్పేసి మనకు బాగా వచ్చింది అదే కదా లైన్. అది చెప్పడం కోసం ఇది అర్థం చెప్పాను అంతే సరదాగా. సో ఏ షేర్ హోల్డర్ విల్ రిసీవ్ ప్రాఫిట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెండ్. అంతేనా? కంపెనీ నుంచి ప్రాఫిట్స్ ఏ రూపంలో షేర్ హోల్డర్కి వెళ్తాయమ్మా? డివిడెండ్ రూపంలో డివిడెండ్ రూపంలో వెళ్తాయి. అలా వెళ్ళిన డివిడెండ్ ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుందంట? షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది. సార్ ఎన్ని రకాల డివిడెండ్స్ ఉంటాయి సార్? డివిడెండ్స్ రకాలు కూడా ఉంటాయా? ఇంటర్మ్ డివిడెండ్, ఫైనల్ డివిడెండ్ విన్నారు ఎప్పుడైనా? అసలు డివిడెండ్ ఎప్పుడు ఇస్తారు? మధ్యలో ఇవ్వచ్చు, ఇయర్ ఎండ్ లో ఇవ్వచ్చు. ఇయర్ ఎండ్ లో ఎప్పుడు ఇస్తారు? సో మళ్ళీ మీరు ఇలాగా పాత గతాన్ని మర్చిపోతే నేనేమి చేయలేదు. సో పాత గతంలో మనం ఒక కంపెనీకి బ్యాలెన్స్ షీట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటారని ఆయన ఒక సీక్వెన్స్ చెప్తానని చెప్పేసి ఒకటి చెప్పానమ్మా. సీక్వెన్స్ గుర్తు లేకపోతే నేనేం చేయలేను, మళ్ళీ చెప్తాను అంతే. ఓకే రైట్. సో 31st మార్చికి బ్యాలెన్స్ షీట్ అయిపోయింది అనుకోమ్మా. 31st March 2022 అంటే పీరియడ్ అయిపోయింది కదా, ఇప్పుడున్న పీరియడ్ కి తీసుకుందాం. తర్వాత ఏం జరుగుతుంది? కంపెనీ అనుకుందాం, కంపెనీకే కదా ఇప్పుడు మనం డివిడెండ్ అంటే కంపెనీలో కదా ఉంటుంది. సో కంపెనీకి 31st March 2022 అయిపోయిన తర్వాత, అంటే 22 కదా ఏ ఇయర్ అయినా సరే, అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందమ్మా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతుంది. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్ లో డెసిషన్స్ ఏం తీసుకుంటారు? అకౌంట్స్ ని అడాప్ట్ చేసుకుంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తారమ్మా? అడాప్ట్ చేసుకుంటారు. అడాప్ట్ చేసుకోవడం అంటే ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఇన్ కంప్లైన్స్ విత్ ద ఆల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ అదర్ కంప్లైన్సెస్ విత్ ద యాక్ట్స్ అన్ని కూడా కంప్లై చేశాయి అని చెప్పేసి అండ్ వాళ్ళకి అనిపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారమ్మా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అడాప్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత డివిడెండ్ ని ఏం చేస్తారంట? ప్రపోజ్ చేస్తారు. డివిడెండ్ ని ప్రపోజ్ చేస్తారు. సార్ వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు, ఓకే, ఎవరు యాక్సెప్ట్ చేయాలి? ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? సో ప్రపోజ్ యాక్సెప్ట్ అంటే ఎక్కడికి వెళ్ళిపోకండి, ఇక్కడే ఉండండి. డివిడెండ్ ని ప్రపోజ్ చేస్తారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో అమ్మా ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ అని చెప్పేసి ఒక స్టాండర్డ్ ఉంటదమ్మా. ఆ స్టాండర్డ్ చెప్పినప్పుడు మీకు డీటెయిల్ గా చెప్పాను నేను. ఓకే రైట్. సో తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అనేది జరిగిన తర్వాత డివిడెండ్ మనకి ఏమంటారు? డివిడెండ్ ని ప్రపోజ్ చేసిన తర్వాత ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరికి ఇస్తారమ్మా? ఆడిటర్ కి సబ్మిట్ చేస్తారు. ఎవరికి? ఆడిటర్ కి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత ఆడిటర్ ఏం చేస్తాడు? ఆడిట్ చేస్తాడు. ఓకే. సో ఆడిటర్ ఆడిట్ చేసేటప్పుడు ఇది ఆడిటింగ్ లో చాలా ఉపయోగపడుతుంది ఈ సీక్వెన్స్ అనేది. ఈ ఆడిటర్ ఆడిట్ చేసిన తర్వాత
ఆడిట్ చేస్తున్నప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని చేంజ్ చేయొచ్చా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని మళ్ళీ చేంజ్ చేయొచ్చా? చేయకూడదా? ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ చేంజెస్ అనేవి చేసిన తర్వాత మాత్రమే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అడాప్ట్ చేసుకుని ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ మా వైపు నుంచి కంప్లీట్ అయిపోయింది అనే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే ఆడిటర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ముట్టుకుంటాడమ్మా. లేకపోతే ఎప్పటికప్పుడు చేంజెస్ చేస్తానంటే ఒప్పుకోడు. అర్థమైందా? సో ఎందుకంటే వీడేమన్నా చేంజ్ చెప్పడం, ఓకే సార్ మార్చేస్తాం సార్ అని చెప్పేసి మార్చేయడం. ఓకే, అలా చేస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఈ ఆడిటర్ ఏం చేయాలంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అన్నిటిని ఆడిట్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేస్తాడమ్మా. సో బిఫోర్ దట్ డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ అనేది ఎవరికి మేనేజ్మెంట్ కి ఇస్తాడమ్మా. మేనేజ్మెంట్ కి ఇచ్చిన తర్వాత డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ లో వీళ్ళు ఏమైనా చేంజెస్ చేసి ఆడిటర్ ఒప్పించి చేంజెస్ చేస్తే చేసుకోవచ్చు. అప్పుడు ఆడిట్ రిపోర్ట్ లో ఆ పాయింట్స్ తీసేస్తాడు. ఫైనల్ గా ఆడిట్ రిపోర్ట్ అనేది విత్ క్వాలిఫికేషన్, వితౌట్ క్వాలిఫికేషన్, క్వాలిఫైడ్ రిపోర్ట్, అన్క్వాలిఫైడ్ రిపోర్ట్ అనేది డిస్క్లైమరా, యాడ్వర్సా ఏది ఇవ్వాలో 4 రిపోర్ట్లు ఉంటాయి. ఆ 4 రిపోర్ట్లో ఏదనేది పింకీ పాంకి సెలెక్ట్ చేసుకుని ఆడిటర్ అనేది ఇస్తాడు. అమ్మా పింకీ పాంకి సెలెక్ట్ చేసుకోకండి. ఆడ ఆడిట్ చేసినంత ప్రొవిజన్స్ ని బట్టి, అంటే ఆడ ఎవిడెన్స్ ని బట్టి ఇవ్వాలి. అదే ఓకే, రైట్. సో యాడ్వర్స్ ఎప్పుడు ఇస్తారు? ఏమో తెలియదు సార్. డిస్క్లైమర్ ఎప్పుడు ఇస్తారు? అసలు నేనేమి చేయలేను సార్, నేనేమి చేయలేను అనే సిచ్యువేషన్ ఏమివ్వాలి? డిస్క్లైమర్ ఇవ్వాలి. ఓకే సార్ నేను చేశాను, ఆడ ఖచ్చితంగా తప్పు ఉంది అని చెప్పేసానంటే అక్కడ ఏమాలి? మెటీరియల్ ఆస్పెక్ట్ అంటాడు. ఓకే, మెటీరియల్ ఇవి ఉంది అంటే కనుక అప్పుడు ఏమిస్తాడమ్మా? ఈ స్టాండర్డ్స్ ని కంప్లై చేయలేదు, సమ్ అదర్ మెటీరియల్ ఆస్పెక్ట్స్ ని కంప్లై చేయలేదు, ఇలాంటివి ఉంటే కనుక అడ్వర్స్ ఇస్తాడు. ఆర్ సమ్ అదర్ మెటీరియల్ కాదు బట్ రిపోర్టబుల్ అనుకుంటే క్వాలిఫైడ్ ఇస్తాడమ్మా. ఓకే, సో సార్ అది రిపోర్టబుల్ కూడా కాదు అనుకుంటే కనుక దానికి కూడా మనకి ఒక ఆడిట్ రిపోర్ట్ లోనే ఒక క్లాజ్ అంటూ మనకు ఒకటి పెట్టారమ్మా. ఓకే, సో స్పెసిఫిక్ గా ఏమంటారంటే స్పెసిఫిక్ ఆడిట్ ఫైండింగ్స్ ఏదో ఉంటది. సో టు బ్రింగ్ ది అటెన్షన్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ అనేది ఒక ఆడిట్ రిపోర్ట్ లోనే ఒక పాయింట్ ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ఏ క్వాలిఫికేషన్. ఓకే, సో క్వాలిఫికేషన్ కింద మనం కన్సిడర్ చేయమంటుంది. సో అలా ఆడిట్ రిపోర్ట్ ఇస్తాడంటమ్మా. ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేసిన తర్వాత ఏం చేస్తాడు? ఆడిట్ రిపోర్ట్ లో వీళ్ళు కొన్ని క్వాలిఫికేషన్స్ ఇస్తారా? ఓకే, దానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎగ్రీ అయిపోతారా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తారంట? దే విల్ ప్రిపేర్ డైరెక్టర్స్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారంటమ్మా. ఇదే సీక్వెన్స్ లో జరుగుతుంది ట్రాన్సాక్షన్ అంతా కూడా. సో ఆడిట్ రిపోర్ట్ ఇవ్వకముందే డైరెక్టర్స్ రిపోర్ట్ ఇచ్చేచ్చా? ఎందుకు ఇవ్వకూడదు? ఆడిట్ రిపోర్ట్ లో చెప్పిన అబ్జెక్షన్స్ కి ఆన్సర్స్ అన్ని ఎక్కడ ఇవ్వాలి? డైరెక్టర్స్ రిపోర్ట్ లో. ఓకే, ఆ డైరెక్టర్స్ రిపోర్ట్ పంచాయతీ తేలిపోయిందా? అంటే వీడు ఒక అబ్జెక్షన్ రైజ్ చేశాడు, దానికి వీళ్ళు ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళి తేల్చుకోవాలి? వీళ్ళు షేర్ హోల్డర్స్ దగ్గరికి వెళ్ళి తేల్చుకోవాలి. సో దానికి ఏంటంటే ఏజిఎం, నోటీస్ ఆఫ్ ఏజిఎం అంటాడు. నోటీస్ ఆఫ్ ఏజిఎం కన్సిస్ట్ ఆఫ్ వాట్? ఏంటంటే కనుక నోటీస్ ఉండాలి, తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉండాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కోసమే కదా గొడవ అంతా కూడా. అందుకని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరికి ఇస్తాం? షేర్ హోల్డర్స్ ఇస్తాం. నోటీస్ రమ్మని పిలుస్తాం, తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తాం. వీటి మీద ఒపీనియన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆడిటర్స్ ఇచ్చారు, డైరెక్టర్స్ ఇచ్చారు. సో ఆడిట్ రిపోర్ట్, డైరెక్టర్స్ రిపోర్ట్ అటాచ్ చేస్తాం. ఈ 4 కూడా కంటెంట్స్ 4 మార్క్స్ క్వశ్చన్ అమ్మా మీ కంపెనీస్ యాక్ట్ లో ఇది. వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ ది నోటీస్ ఆఫ్ ఏజిఎం అని చెప్పేసి అని ఉంటది. నోటీస్ ఆఫ్ ఏజిఎం లో ఏమేమి ఉండాలి అంటే కనుక నోటీస్ ఉండాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉండాలి, ఆడిట్ రిపోర్ట్ ఉండాలి, డైరెక్టర్స్ రిపోర్ట్ ఉండాలి. ఈ నోటీస్ ఆఫ్ ఏజిఎం ఇచ్చిన తర్వాత షేర్ హోల్డర్స్ ఇవన్నీ చదువుకున్న తర్వాత ఎవడు కరెక్టో తేల్చుకుంటారు, ఏజిఎం లకు వస్తారమ్మా. ఏజిఎం లో వాళ్ళు ఏం చేస్తారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అప్రూవ్ చేస్తారు. అమ్మాయి వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, వీళ్ళు ఏం చేస్తారు? అప్రూవ్ చేస్తారు. దీంతో పాటుగా డైరెక్టర్స్ నుంచాలా, ఆడిటర్ నుంచాలా తేల్చుకుంటారమ్మా. ఓకే, రొటేషన్ ఆఫ్ ఆడిటరా లేకపోతే రొటేషన్ ఆఫ్ డైరెక్టరా, లేకపోతే తీసి పడేస్తారా, కొత్త వాళ్ళని అపాయింట్ చేస్తారా? ఆ డిసిషన్స్ అన్ని ఎవరు తీసుకుంటారు? షేర్ హోల్డర్స్ తీసుకుంటారు. తర్వాత అవన్నీ కూడా ఆర్డినరీ బిజినెస్ అంటారు వాటిని. ఇవన్నీ కూడా ఏంటివి? ఆర్డినరీ బిజినెస్ అంటారు. ఇవి కాకుండా ఉన్న వాటిని ఏమంటారు? స్పెషల్ బిజినెస్ అంటారు. సో ఆర్డినరీ బిజినెస్ లో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి తెలుసా? డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్. ఏంటది? డివిడెండ్ డిక్లరేషన్. ఇక్కడ ప్రపోజ్ చేశారు కదా, ఈ ప్రపోజ్ చేసిన డివిడెండ్ ని ఎక్కడ డిక్లేర్ చేస్తారంట? ఏజిఎం లో డిక్లేర్ చేస్తారంట. సార్ ఏజిఎం డిక్లేర్ చేసిన తర్వాత అంటే ఏజిఎం లో వచ్చిన వాళ్ళందరికీ డివిడెండ్ ఇచ్చి పంపించేస్తారా? అంటే ఒక స్వీట్ బాక్స్ ఇచ్చి పంపించినట్టు రా ఎన్ని షేర్లు ఉన్నాయి? 10 షేర్ల, ఇగో 10,000 తీసుకో పట్టుకెళ్ళిపో అని చెప్పేసి ఇచ్చేస్తారా? ఏజిఎం లోకి వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారా? లేదు.
ఏం చేస్తారంట, ఒక కట్ ఆఫ్ డేట్ పెడతారంట. ఏం పెడతారమ్మా, కట్ ఆఫ్ డేట్. ఆ కట్ ఆఫ్ డేట్ నాడు ఇప్పుడు షేర్ కంపెనీలో షేర్ అనేది ఈజీలీ ట్రాన్స్ఫరబుల్, లేకపోతే ఒక షేర్ అమ్ముతుంటే మిగతా షేర్ హోల్డర్స్ పర్మిషన్ అంతా తీసుకోవాలా? ఈజీలీ ట్రాన్స్ఫరబుల్ కదమ్మా, ఎవరికి చెప్పక్కర్లేదు కదా. అంటే ఇక్కడ ఇక్కడ ఈ రోజున్న షేర్ హోల్డర్స్ రేపు ఉంటారా? ఈ రోజున్న షేర్ హోల్డర్స్ రేపు ఉంటారా? ఉండరు కదా, మారిపోతారు కదా. ఈ గంట ఉన్న షేర్ హోల్డర్ నెక్స్ట్ గంట ఉండడు. అర్థమైందా? అందుకోసం చెప్పేసి కట్ ఆఫ్ డేట్ అంటారు, దీన్ని రికార్డ్ డేట్ అంటారు. ఏమంటారు? రికార్డ్ డేట్. ఈ రికార్డ్ డేట్ నాడు ఎవరైతే షేర్ హోల్డర్స్ రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళకి డివిడెండ్ అనేది పే చేస్తారంట. వాళ్ళకి డివిడెండ్ అనేది పే చేస్తారంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్ సార్. ఈ రికార్డ్ డేటు సపోజ్ 15/9/2000 లేకపోతే 15/11/2022 అనుకోండి. 15/12/2022 మనకి ఏజిఎం కి ఇక్కడ డేట్స్ కూడా రాసుకున్నాం సరదాగా. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని మనం ఆడిటర్ కి ఇచ్చిన తర్వాత ఆడిటర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏజిఎం ఏమనేది ఎప్పుడు కండక్ట్ చేయాలంటే కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏజిఎం కో డెడ్ లైన్ ఉందమ్మా. అదేంటంటే 30th సెప్టెంబర్. ఏంటది? 30th సెప్టెంబర్ లోపు మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ఏజిఎం అనేది కండక్ట్ చేయాలమ్మా. ఓకే, ఏజిఎం కండక్ట్ చేయడానికి డ్యూ డేట్ అన్నమాట. సో ఏజిఎం 30th సెప్టెంబర్ జరగాలి అంటే నోటీస్ ఆఫ్ ఏజిఎం ఎప్పుడు ఉండాలి? 21 క్లియర్ డేస్ అంటాడు. 21 క్లియర్ డేస్ అంటే పోస్టింగ్ డేస్ తో కలిపితే 25 డేస్ వస్తాయమ్మా. అంటే ఎప్పుడు లోపు మనం నోటీస్ ఆఫ్ ఏజిఎం రెడీ చేయాలి? 5th సెప్టెంబర్. అంటే 5th సెప్టెంబర్ లోపు ఏమి కంప్లీట్ అవ్వాలి? ఆడిట్ రిపోర్ట్ అయిపోవాలి, డైరెక్టర్స్ రిపోర్ట్ కంప్లీట్ అయిపోవాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అడాప్ట్ చేసుకోవాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కూడా కంప్లీట్ అయిపోవాలి. ఇవన్నీ కూడా సీక్వెన్స్ లో కంప్లీట్ అవ్వాలి. అర్థమైందా? సో ఇలా ఇదన్నీ కంప్లీట్ అయ్యి ఈ డేట్ కి వస్తేనే. అండ్ అదే లిస్టెడ్ కంపెనీస్ అనుకో, అది ఇంకా దరిద్రం. ఎందుకంటే లిస్టెడ్ కంపెనీస్ కి సెబీకి ఫైనాన్షియల్స్ పంపించాలమ్మా. సెబీకి ఫైనాన్షియల్ సబ్మిట్ చేయాలి. ఎప్పుడు సబ్మిట్ చేయాలి? within 60 days from the end of the financial year. End of the financial year 31st March అనుకుంటే 30th May. సార్ మేలో 31 రోజులు కదా, మేలో 31 రోజులే, కానీ అది ఇచ్చేది 60 రోజులే. ఎంత? 30th May 2022 లోపు మనం ఏం చేయాలంట? సెబీకి ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయాలంట. సార్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయాలా? ఎస్, ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేయాలంట. అంటే 60 రోజుల్లో ఆడిట్ కూడా కంప్లీట్ అయిపోవాలా? ఎస్, 60 రోజుల్లో ఆడిట్ కంప్లీట్ అయిపోయి ఫైనాన్షియల్స్ సబ్మిట్ చేయాలంట. సార్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నాకు ఫైనాన్షియల్స్ ఇచ్చేదే ఆఫ్టర్ ఏంటి, ఆ డేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసుకున్న తర్వాత, ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ తర్వాత ఇస్తారు కదమ్మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అడాప్ట్ చేసుకున్న తర్వాత. అంటే నేను అంత తక్కువ టైంలో పెద్ద కంపెనీ, లిస్టెడ్ కంపెనీలు అంటే పెద్దే కదా, అంత పెద్ద కంపెనీలు ఆడిట్ ఎలా కంప్లీట్ చేసుకుంటారు సార్? అంటే ఆడిట్ చేయడానికి మనకి ఎన్ని రకాల ఆడిట్స్ ఉన్నాయమ్మా? కంటిన్యూస్ ఆడిట్, ఫైనల్ ఆడిట్. చదువుకున్నారా? కంటిన్యూస్ ఆడిట్ అని చెప్పేసానంటే త్రూఅవుట్ ద స్టార్టింగ్ నుంచి కూడా మనం వాళ్ళతో పాటుగా అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసుకుంటూ వెళ్తారో మనం ఆడిట్ చేసుకుంటూ వెళ్తాం. సో అది కంటిన్యూస్ ఆడిట్ అమ్మా. అది ఫైనల్ ఆడిట్ అంటే ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అడాప్ట్ చేసుకున్న తర్వాత ఇచ్చిన తర్వాత చేసేది ఫైనల్ ఆడిట్. ఏది చేయాలి మనం? ఫైనల్ ఆడిట్ చేయాలా, కంటిన్యూస్ ఆడిట్ చేయాలా అనేది ఎవరి చాయిస్? ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ఉంటది కదా, అదే వర్డింగ్స్ ఉంటాయమ్మా. ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అని చెప్పేసి అని అంటారమ్మా. ఆడిటింగ్ అనే దాంట్లో వస్తుంది సబ్జెక్ట్ లో. సో ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అనేది వస్తుంది. ఆడిటర్స్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ప్రకారం వాడు ఏ కంపెనీకి, స్మాల్ కంపెనీ కంటిన్యూస్ ఆడిట్ చేస్తాడా ఎవడన్నా? పెద్ద కంపెనీకి ఫైనల్ ఆడిట్ చేస్తాడా ఎవడన్నా? కుదరదు కదమ్మా, సరిపోదు కదా టైం. సో ఒక దాంట్లో టైం ఎక్కువ, ఒక దాంట్లో అతివృష్టి, ఒక దాంట్లో అనావృష్టి. అందుకని చెప్పేసి ఫైనల్ ఆడిట్ ఎక్కడ చేయాలి? స్మాల్ కంపెనీస్ కి. కంటిన్యూస్ ఆడిట్ ఎక్కడ చేయాలి? ఈ లిస్టెడ్ కంపెనీస్ లైక్ కంపెనీస్ కి మనం కంటిన్యూస్ ఆడిట్ అనేది చేయాలంట. అర్థమైందా? దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకుని చేయడానికి అప్పుడు 60 days లోపు మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేసి సెబీకి సబ్మిట్ చేయాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఈ డ్యూ డేట్స్ అన్ని కాకుండా మనకి ఇన్కమ్ ట్యాక్స్ డ్యూ డేట్స్ వేరు, రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్స్. ఇది కాకుండా ఆర్ఓసి ఫైలింగ్ డ్యూ డేట్స్ వేరు. ఇప్పుడు ఏజిఎం జరిగిందా? ఏజిఎం జరిగిన 30th సెప్టెంబర్ డ్యూ డేట్ అన్నారా? ఏజిఎం జరిగిన 30 days లోపు అక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎవరికి సబ్మిట్ చేయాలంట? ఆర్ఓసికి సబ్మిట్ చేయాలంట. ఎన్ని డేస్ లోపు?
ఏజిఎం జరిగిన 30 days. 30th September ఆడిట్ జరిగింది అనుకోమ్మా, అప్పుడు 30th October. సెప్టెంబర్ అంటే అక్టోబరే కదా. సో 30 days అంటారు, అక్కడ 1 month అంటారు. 1 month అంటే 31st October లోపు మనం ఏం చేయాలి, ఆర్ఓసికి సబ్మిట్ చేయాలంట. మరి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎప్పుడు వేయాలి సార్? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కి డ్యూ డేట్ ఏమని చెప్పుకున్నాం, అది ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ అయినా లేదా కంపెనీ అయినా వాళ్ళకి 30th September అన్నాం సార్. ఏజిఎం డ్యూ డేట్ కి ఏజిఎం డేట్ కి మన రిటర్న్ ఫైల్ చేయడానికి ఒకటే డ్యూ డేటా? ఎస్. ఓకేనా. సో ఇది కాకుండా మనకి జిఎస్టి ఫైలింగ్స్ ఉంటాయి. అంటే జిఎస్టికి రిజిస్టర్ అయ్యామనుకోమ్మా, జిఎస్టికి డ్యూ డేట్స్ ఉంటాయా? ఎస్ సార్ నో. సో మంత్లీ రిటర్న్స్ వేయాలి, యాన్యువల్ రిటర్న్స్ వేయాలి. వేస్తారా లేదా? వేస్తామా మేము. సో యాన్యువల్ రిటర్న్స్ వేయాలి, రికన్సిలియేషన్ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేయాలి. ఇవి కాకుండా సార్ ఇంకా చాలు అంటే ఇంకా ఏవేవైతే కంప్లైన్సెస్ మనం చేయాల్సి వస్తుందో అన్ని కంప్లైన్సెస్ కి కూడా మనం ఏం చేయాలి, ఆ రిటర్న్స్ అనేది పర్టికులర్ గా ఫైల్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. ఇన్ని డ్యూ డేట్స్ గుర్తు పెట్టుకోవడం కష్టమేనా కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్యాలెండర్, కంప్లైన్స్ క్యాలెండర్ మెయింటైన్ చేస్తారన్నమాట జనరల్. ఓకేనా. ఇది ఒక ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్. అమ్మా ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, ఇది మనకు తర్వాత ఉపయోగపడుతుంది, అందుకని ఇప్పుడు చెప్తున్నాను. ఒక విషయం చూడండి, ఇక్కడ 15/11/2022 నేను రికార్డ్ డేట్ కింద పెట్టానంట. నా దగ్గర 14/11/2022 షేర్స్ ని నేను అమ్మేద్దాం అనుకుంటున్నానంట. ఎంతకు అమ్ముతాం చెప్పండి, మీరైతే ఎంతకు అమ్ముతారు? ఒక్క రోజు ఆగితే డివిడెండ్ కలిపేస్తుంది కదా మీకు. ఇప్పుడు కొనుక్కునేవాడికి డివిడెండ్ వస్తుందా, మీకు వస్తుందా? కొనుక్కునేవాడే కదా మా 15వ తారీఖున హోల్డ్ చేయబోతున్నాడు అంటే ఆ రోజున వాడికే కదా షేర్స్ డివిడెండ్ వస్తుంది, అవునా కదా. సో 14వ తారీఖున మీరు అమ్మేటప్పుడు డివిడెండ్ వదిలేసి అమ్మేస్తారా? డివిడెండ్ తో కలిపే కదా అమ్ముతారు. సో ఒక రోజు అయితే చూడు డివిడెండ్ వస్తుంది నీకు, కాబట్టి అది కూడా నాకే ఇప్పుడు ఎన్నాళ్ళు హోల్డ్ చేశాను కాబట్టి నాకే కలిపిచ్చే అంటే ప్రైస్ అనేది ఎంత ఫిక్స్ చేస్తారు, ఇంక్లూడింగ్ డివిడెండ్ ప్రైస్ ఉంటుందా ఉండదమ్మా, దాన్ని కమ్ డివిడెండ్ ప్రైస్ అంటారు. ఏమంటారమ్మా? కమ్ డివిడెండ్ ప్రైస్ అంటారు. ఓకే రైట్. మరి ఆ 15వ తారీఖు దాటిన తర్వాత డివిడెండ్ వస్తుంది కదా ఇడికి. సో షేర్ వాల్యూ తగ్గిపోద్దా లేదా? టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ డివిడెండ్ ప్రైస్ తగ్గిపోద్దా లేదమ్మా? సో అప్పుడు ఉండే ప్రైస్ ఏమంటారు, ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ మీకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ ఉందా? ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ లో మీరు వాల్యుయేషన్స్ అవి చేస్తారమ్మా. చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే ఏ వాల్యూ కన్సిడర్ చేయాలి అని చెప్పేసి అంటే ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ హ్యాస్ టు బి కన్సిడర్డ్, కమ్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఎక్స్ డివిడెండ్ మార్కెట్ ప్రైస్ మాత్రమే మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? అర్థమైందా, అర్థం కాలేదా? రైట్. సో అంటే రికార్డ్ డేట్ ముందు తర్వాత వచ్చే కాన్సెప్ట్. సార్ ఒక సబ్జెక్ట్ అని మొత్తం అన్ని సబ్జెక్టులు చెప్పేస్తున్నారు సార్ మాకు. ఒకవైపు కంపెనీస్ యాక్ట్ చెప్పేస్తున్నారు, ఒకవైపు ఆడిటింగ్ చెప్పేస్తున్నారు, ఒకవైపు ఏమో ఎఫ్ఎం చెప్పేస్తున్నారు, ఒకవైపు ఏమో ట్యాక్స్ చెప్పేస్తున్నారు. అంటే ఇది కంబైన్డ్ సిలబస్ అమ్మా మనది. అర్థమైందా? ఏ ఒక్క చోట మనకి లింక్ లేకుండా ఉండదు, అన్ని లింకులు ఉంటాయి కాబట్టి అన్ని లింకుల్ని ఎలా టచ్ చేయాలో మీకు నేర్పిస్తున్నాను. మీకు అర్థమవుతుందా? ఒక కాన్సెప్ట్ ని కాన్సెప్ట్ గా చదవకండి, ఇట్ ఈస్ ఇంటర్లింకింగ్. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో మిగతా యాక్ట్ లో ఎక్కడైనా కంప్లైన్సెస్ ఉన్నాయా, ఎక్కడైనా కంప్లైన్సెస్ మనం చదువుకున్నామా అని చెప్పేసి మీరు ఇంటర్లింకింగ్ గా చదువుకోవాల్సిన ఆస్పెక్ట్స్ అమ్మా. అందుకోసం చెప్పేసి అన్ని సబ్జెక్ట్స్ ని టచ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఎందుకు ఏం చెప్పుకుంటున్నాం? డివిడెండ్. సో ఈ ప్రొసీజర్ లో సో ఇంత చెప్పుకున్న దేనికో మర్చిపోయాం. వెరీ గుడ్. ఈ ప్రొసీజర్ లో డివిడెండ్ ని ప్రపోజ్ చేసి డివిడెండ్ ని డిక్లేర్ చేసే ప్రొసీజర్ లో ఇచ్చిన డివిడెండ్ ఏ డివిడెండ్ అంటారు? ఇట్ ఈస్ కాల్డ్ ఫైనల్ డివిడెండ్. ఇట్ ఈస్ కాల్డ్ ఫైనల్ డివిడెండ్. ఓకే రైట్. సార్ మరి డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ కూడా డివిడెండ్ ఇస్తారు కదా. 1/4/2021 నుంచి 1/4/2021 నుంచి 31st March 2022 వరకు మనకి డివిడెండ్ ఇవ్వచ్చు ఇవ్వకూడదా? మనకి పెద్ద లక్కీ లాటరీ తగిలింది మన కంపెనీకి. మంచి ఒక ప్రాజెక్ట్ ఓకే అయింది. ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత దాంట్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, దాంట్లో ప్రాఫిట్ కూడా బోల్డ్ మిగిలింది. డైరెక్టర్స్ అనుకున్నారు షేర్ హోల్డర్స్ కి ముందుగా డివిడెండ్ ఇద్దాం, డివిడెండ్ ఇస్తే చాలా ఆనందపడిపోతారు, మన కంపెనీని అంటి పెట్టుకుని ఉంటారు, లాయల్టీ చూపిస్తారు అని చెప్పేసి డైరెక్టర్స్ అందరూ డెసిషన్ తీసుకుని షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ డ్యూరింగ్ ద ఇయర్ లోనే డిక్లేర్ చేశారంట. సార్ డిక్లేరా? ఎస్, డిక్లేర్ చేశారంట. చేస్తే డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తారు. సార్ దాన్ని ఏమంటారమ్మా? ఇంటర్మ్ డివిడెండ్ అంటారు. ఈ ఇంటర్మ్ డివిడెండ్ దగ్గర వచ్చిన తలపోటు ఏంటి తెలుసా?
ఇక్కడ వీళ్ళు ఇంటర్మ్ డివిడెండ్ డిక్లేర్ చేశారు. దీన్ని తీసుకెళ్లి ఏజిఎం లో ఏం చేయించుకోవాలి, రాటిఫై చేయించుకోవాలి. రాటిఫై అంటే యాక్సెప్ట్ చేయించుకోవాలి షేర్ హోల్డర్ చేత. అప్పుడు నీకు డివిడెండ్ ఇచ్చాను గుర్తుందా, ఆ డివిడెండ్ కి ఇప్పుడు అప్రూవల్ ఇవ్వు అని చెప్పేసి తీసుకోవాలి. ఒకవేళ షేర్ హోల్డర్స్ అప్రూవల్ ఇవ్వకపోతే, షేర్ హోల్డర్స్ కనుక అప్రూవల్ ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా, ఎవరి డెసిషన్ ఇది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కాబట్టి ఆ డివిడెండ్ అంతా ఫ్రమ్ ది పర్సనల్ పాకెట్స్ ఆఫ్ ది డైరెక్టర్స్ హ్యాస్ టు బేర్. అర్థమవుతుందా? సో జనరల్ గా ఏ కంపెనీ కూడా ఏం చేయదు, ఇంటర్మ్ డివిడెండ్ ఇవ్వడానికి డైరెక్టర్స్ ట్రై చేయరు. ఇచ్చారు అంటే కనుక వాళ్ళు చాలా రిస్క్ తీసుకుంటున్నట్టే, ఎందుకంటే ఏజిఎం లో అప్రూవ్ చేయించుకోవాలి. అప్రూవ్ చేయకపోతే వీళ్ళకి వాసిపోద్ది అనమాట. సో కాబట్టి సార్ ఇప్పుడు డివిడెండ్ ట్యాక్సిబుల్ అన్నారు కదా, ఏ డివిడెండ్ ని ట్యాక్సిబుల్ చేస్తారు, ఏ డివిడెండ్ ట్యాక్సిబుల్ చేస్తారమ్మా అంటే ఇంటర్మ్ డివిడెండ్ నా ఫైనల్ డివిడెండ్ నా? డివిడెండ్ అంటే రకాలు మీకు, ఇన్కమ్ ట్యాక్స్ కి నో రకమ్స్, అన్ని డివిడెండ్ వచ్చిందా రాలేదా, వచ్చింది, ట్యాక్సిబుల్, కమాన్ బ్రింగ్ ఇట్. ఓకే రైట్ సార్, మేము ఎప్పుడో విన్నాము డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. ఏమన్నారు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అని ఎప్పుడైనా విన్నారా? దట్ కంపెనీ హ్యాస్ టు పే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఆన్ ది డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్. డివిడెండ్ ఎంతైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో దాని మీద డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేయాలి. ఎవరు పే చేయాలి, కంపెనీ పే చేయాలి అన్నారు. సో తీస్తారంట, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఎలిమినేటెడ్. సార్ బోర్డు రిలీఫ్ ఇచ్చారు సార్. ఒరే బాబు సరిగ్గా చూడరా, ఇచ్చింది రిలీఫ్ కాదు, దరిద్రం అంటిస్తున్నారు మీకు. ఏం చేస్తారు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఎంత ట్యాక్స్ తెలుసమ్మా పర్సంటేజ్, ఇట్ ఈస్ 15% ట్యాక్స్ ప్లస్ దాని మీద సర్చార్జ్ వేసుకుని 16.998 ఏదో ఎంత వస్తుంది అంటే 17% అనేది మీకు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కంపెనీ కట్టేసేదమ్మా అది. ఓకే, కంపెనీ కట్టే టోటల్ గా వాళ్ళు డిక్లేర్ చేసిన డివిడెండ్ లోంచే ఈ 17% తగ్గించుకుని మిగిలింది పే చేస్తారమ్మా. ఓకేనా? సో అందులో ఇంక్లూడ్ అయిపోయిందనే క్యాలిక్యులేషన్ వేసుకొని ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఎలిమినేట్ చేస్తామని చెప్పేసి సగర్భంగా యూనియన్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ మన బడ్జెట్ స్పీచ్లు ఇచ్చింది. సో అది ఇచ్చినందుకు కాదు, ఆ తర్వాత జరిగే పరిణామాలకి బాధ. ఎందుకు, ఇప్పుడు షేర్ హోల్డర్స్ అందరూ కూడా 30% ట్యాక్స్ స్లాబ్ లో ఉన్నారు అనుకోమ్మా, ఈ డివిడెండ్ అడిషనల్ ఇన్కమ్ కింద వచ్చి ఎందులోకి యాడ్ అవుతుంది, వాళ్ళ ఇన్కమ్ లోకి యాడ్ అవుతుంది. ఈ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎంత వస్తుంది, 30% ఇస్ గోయింగ్ టు బి ట్యాక్స్. ఎవడైనా సరే ఇన్వెస్ట్మెంట్ షేర్స్ లో చేసాడంటే వాడికి సర్ప్లస్ ఉన్నవాడు చేస్తాడా, ఇన్కమ్ లేనివాడు చేస్తాడా? సర్ప్లస్ ఉన్నవాడికి ఆల్రెడీ 10 లక్షల ఇన్కమ్ ఉంటుంటది కదా, ఆ 10 లక్షల ఇన్కమ్ మీద 30% స్లాబ్ లో ట్యాక్స్ కడుతుంటాడు కదా. ఆ 17% ట్యాక్స్ తీసేసామని చెప్పేసి తీసుకొచ్చి ఏం చేశారు, డివిడెండ్ ఇక్కడ ట్యాక్సబుల్ చేస్తున్నామని చెప్పి అదర్ సోర్సెస్ రాసించుకున్నారు కదా, తీసుకొచ్చి మీ ఇన్కమ్ లో కలిపేశారంట. సో ఇప్పుడు ట్యాక్స్ ఎవరు కట్టాలి, కంపెనీ కట్టదు, ఎవరు కట్టుకోవాలి, షేర్ హోల్డర్ కట్టుకోవాలి. సో షేర్ హోల్డర్ ఎంత ట్యాక్స్ కట్టాలి సార్, సో నీ ఇన్కమ్ లో కలిపేసి నీకు ఎంత ట్యాక్స్ వస్తే అంత కట్టే అని చెప్పేసి అన్నాడు. సో 30% లో ట్యాక్స్ అయితే ఎంత కట్టాలి, 30%. 30% వదిలేస్తారా? ఆడి పొరపాటున 50 లక్షలు దాటింది అనుకో, ఆడి ఇన్కమ్ సర్చార్జ్ చేస్తారు. ₹1 వేస్తే అది ఇంకో సర్చార్జ్ స్లాబ్ లో వేస్తారు. సో అలా స్లాబ్ లో వేసి మనకి ఏం చేస్తారు, సర్చార్జ్ కలెక్ట్ చేస్తారు. అక్కడితో వదిలేస్తారా, దాని మీద ఎడ్యుకేషన్ సెస్ వేస్తారు. ఎడ్యుకేషన్ సెస్ వేసి వదిలేస్తారా? సో నువ్వు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టలేదని ఇంట్రెస్ట్ లేస్తారు. సో ఇలా అటు ఇటు కలిపి బాధేసి ఎక్స్ట్రా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, సో కంపెనీ పే చేయడం బెస్టా, మనం పే చేయడం బెస్టా? కంపెనీ పే చేస్తే కనుక మళ్ళీ షేర్ హోల్డర్ పే చేయగలదమ్మా. దట్ ఈస్ ద కండిషన్. కంపెనీ, ఇఫ్ ద కంపెనీ పేడ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, దెన్ షేర్ హోల్డర్ నీడ్ నాట్ పే ట్యాక్స్ ఆన్ ది డివిడెండ్స్ అని చెప్పేసి ఉండేదమ్మా. అప్పుడు చాలా హ్యాపీగా ఉండేది. కానీ ఇప్పుడు అది పోయింది. ఓకేనా? రైట్ సార్, డివిడెండ్ రూపంలో పే చేస్తే షేర్ హోల్డర్కి ఏమొస్తుంది, షేర్ హోల్డర్కి ఏమొస్తుంది, ట్యాక్స్ వస్తుంది కదా, అవునా కదా సార్? డివిడెండ్ అని పేరు చెప్పి పే చేయొద్దు సార్, మార్చేద్దాం సార్. డివిడెండ్ పేరు చెప్పి పే చేయొద్దంట, ఏం చేద్దాం, మార్చేద్దాం అంట. మార్చేస్తే ఏమవుతుంది, సమ్ అదర్ ఫామ్ లోకి మార్చేద్దాం సార్. ఆ పే చేస్తే అలా పే చేసిన దాన్ని కూడా డీమ్డ్ డివిడెండ్ అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ ట్యాక్స్ చేస్తాడంటమ్మా. ఎందులో, డివిడెండ్ అనే హెడ్ లోనే ట్యాక్స్ చేస్తాడంట. అర్థమైందా? సో అవి అలాగా ఎలా చేస్తాడు ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. ఓకేనా? డీమ్డ్ డివిడెండ్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను అంతే. అసలు ట్యాక్సిబిలిటీ గురించి ఇంకా మనం మాట్లాడుకోలే. డివిడెండ్ లో రకాలు ఏంటంటే ఫైనల్ డివిడెండ్, ఇంటర్మ్ డివిడెండ్ అని మాట్లాడుకున్నాం అంతే.
డివిడెండ్ లో ఎన్ని రకాలు ఏంటి, ఎన్ని రకాలుగా ట్యాక్స్ చేస్తాడని ఇంకా మనం టచ్ చేయాల. అదర్ సోర్సెస్ లో ఏం చెప్పుకున్నాం సార్ ఇప్పటి వరకు? జస్ట్ ఇంట్రడక్షన్. ఓకే, అదర్ సోర్సెస్ లో 2 రకాలు ఉంటాయి. అంటే ఓన్లీ అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అయ్యేవి, వేరే హెడ్ లో ట్యాక్స్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ ట్యాక్స్ అయ్యేవి. అండ్ ఇక్కడ మళ్ళీ పీజీబీపీ లో ఒక స్ట్రక్చర్ లాగే చార్జబిలిటీ సెక్షన్, అడ్మిసిబుల్, ఇన్అడ్మిసిబుల్, డీమ్డ్ ఇన్కమ్, సేమ్ అదే స్ట్రక్చర్ లో ఇక్కడ కూడా ఏడుస్తుంది అని చెప్పేసి అని మనం మాట్లాడుకున్నాం. మీ ఇంటెన్షన్ లో మార్చేసుకున్న ఆడు ప్రొవిజన్ మాత్రం మార్చుకోలేడుగా, అర్థమైందా? సో అదేం చేస్తాడు, ట్యాక్సిబుల్ చేస్తాడు. సో ఇవన్నీ కూడా ఏం చేద్దాం, నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుతాం. సో నెక్స్ట్ క్లాస్ ఆర్ గోయింగ్ టు బి